ఈ విచారణంలో శిష్యుడు అడిగిన ప్రశ్నకి గురువు సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానంలో విషయాలని విషంలాగా చూడమన్నాడు. దైవీ సంపత్తులైన క్షమ, దయ, ఆర్జవం వీటినన్నీ అమృతంలాగా భజించు అని చెప్పాడు. అవి ఉపలక్షణం. 4-5 లక్షణాల శ్లోకాలు చెప్పినట్టు మిగతా ఇవన్నీ అమానిత్వాది లక్షణాలు, దైవీ సంపత్తులు కలిగి ఉండాలి అన్నది అష్టావక్రుడు జనకునికి చెప్పాడు. అందులో మనము ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం అక్కడి వరకు మనం విచారణ చేసుకున్నాము. దాని తర్వాత ఆత్మ వినిగ్రహ అంటే ఆత్మనః దేహేంద్రియాదేహే మోక్ష సాధన ప్రాతికూల్య స్వభావ నిరోధనేన తదనుకూలతయా వ్యవస్థాపనం. మనలో ఈ శరీర సంఘాతంలో ఉన్న అన్ని అవయవాలు బహిర్ముఖంగానే అటే పోతూ ఉంటాయి. ఎందుకు అలా ఉన్నాయంటే కన్నా అవన్నీ కూడా మనసు కానీ మన అంతఃకరణం కానీ జీవభావానికి పక్షపాతులం, ప్రతిబింబ పక్షపాతి అంటారు. ఆ జీవభావాన్ని దృఢంగా ఉంచడానికే ఎప్పుడూ అవి ప్రవర్తనలు ఉంటాయి. కాబట్టి అవి ఎప్పుడు బహిర్ముఖం వైపు మనసును లాగుతున్నప్పటికీ కూడా ప్రయత్నము చేసుకొని అన్నిటినీ కూడా మన స్వరూపం వైపే తిప్పాలి. శరీరం ఉంది, శరీరంతో క్రియల ద్వారా కూడా మనం ఏదైనా క్రియలు చేస్తున్నామంటే అంతఃకరణ శుద్ధి ద్వారా భగవంతుని పొందడానికే. వాగేంద్రియాన్ని, మాటల్ని వాడుతున్నామంటే కన్నా ఆ భగవంతుని తత్వాలని పారాయణం చేయడము, ఆ భగవంతుని తత్వాలని నేను ఉచ్చారణం చేస్తాను. దానికి అతిరిక్తంగా ఏదన్నా నేను శబ్దాలు వాడుతున్నానంటే ఆ భగవంతుని పొందడానికే. చెవులను వాడుతున్నాను వినడానికి అంటే కానీ ఆ భగవంతుని తత్వాన్ని పొందడానికి నేను శ్రవణం చేస్తున్నాను. ప్రతి ఒక్క క్రియలు, ప్రతి ఒక్క ఇంద్రియాలని ఉద్దేశము ఆ సచ్చిదానంద స్వరూపుడే ఉండాలి. అది మన అభిన్న స్వరూపము, మనమే ఉన్నాం. అలా ప్రతి ఒక్కదాన్ని కూడా ఆ భగవంతుని ఉద్దేశంలోనే తిప్పడము ఆత్మ వినిగ్రహ అంటారు. అన్నీ ప్రతిదీ కూడా బలవంతంగా కొన్ని రోజులు ప్రయత్నం చేయాలి. మనసుకు ఒక స్వభావం ఉంటుంది. ఎటువైపు మనం కొద్దిగా బలవంతంగా అలవాటు చేపిస్తామో అటే అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్లో కొద్దిగా కఠినమైనప్పటికీ కూడా అటే అలవాటు అయిపోతుంది. ఇంతకు ముందు కూడా మనం ఈ దృష్టాంతం ఎక్కువసార్లు విచారణ చేసాం. ఒక గురువు శిష్యుడికి మంత్రోపదేశం చేసింటాడు. చేసి 20 సంవత్సరాలు అయితే వాడికి ఏమి అనుభూతులు కలగలేదు. గురుగారి దగ్గరికి బాధపడి, గురుగారు 20 సంవత్సరాల నుంచి మీరు ఇచ్చిన మంత్రాన్ని నేను జపిస్తున్నాను కానీ ఏమీ మార్పు అనేది నాకు రాలేదు అని. సరేలేరా, ఒక 24 గంటల సేపు అంటే ఒక రోజు నువ్వు ఏమీ మంత్రం జపం చేయకుండా ఖాళీగా ఉంచుకోవాలి. సరే, నువ్వు కొట్టేసి కాస్త దూరం పోయి మళ్ళీ ఒక 10 నిమిషాలకి తిరిగి వచ్చేస్తావు. ఏంట్రా మళ్ళీ తిరిగి వచ్చావంటే, గురుగారు 24 గంటల సేపు మీరు ఏమీ మంత్రం ఉచ్చారణ చేయకుండా ఉండమన్నారు. నేను 5 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాను. 20 సంవత్సరాల నుంచి ఆ మంత్రం, మీరు ఇచ్చిన మంత్ర జపం చేసి అలా ఎట్లా అలవాటు అయిపోయిందంటే నాకు తెలియకుండానే తాను ఆ జపం జరిగిపోతుంది. అప్పుడు గురుగారు అంటారు, ఏమన్నారా, 20 సంవత్సరాల నుంచి అసలు ఏమీ పొందలేదన్నా, మనసుని మంత్రంతో కట్టేశావు కదా, దీనికన్నా పెద్ద లాభం ఇంకేమి కావాలా. అట్లా మనసు స్టార్టింగ్లో కొద్దిగా బలవంతమైన, దానికి ఇష్టం లేకపోయినా శాస్త్రవిహితమైంది, గురువు ఉపదేశానికి అనుకూలంగా అందులో మనము వినియోగించుకోవాలి. కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. ఒకసారి ఈ శ్రవణానికి ఇటువైపు కష్టపడి తిప్పినామనుకోండి, ఒకరోజు మళ్ళీ శ్రవణం లేకపోతే కానీ ఏదో పోగొట్టుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అట్లా అలవాటు అయిపోతుంది. కాబట్టి దేహ ఇంద్రియాదేహే మోక్ష సాధన ప్రాతికూల్య స్వభావ నిరోధనేన తదనుకూలతయ వ్యవస్థాపనం. అన్నీ మనకు విరుద్ధంగానే పోతూ ఉంటాయి. మనసు, బుద్ధి, ఇంద్రియాలు అంతా బయటికి ప్రపంచం వైపు లాక్కుంటూ పోతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని బలవంతం ప్రయత్నం చేసుకొని అన్నిటి ఉద్దేశము పరమాత్ముడు తప్పితే ఇంకా వేరేది ఏమీ లేదు. వేరే ఏజెండా ఇంకోటి పెట్టుకోకూడదు. అట్లా చేసుకోవడాన్ని ఆత్మ వినిగ్రహ. ఇది ఒక
ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. మళ్ళీ ఇంద్రియార్థేషు వైరాగ్యం, దీని గురించి ఉదయమే విచారణ చేసుకున్నాం. ఇంద్రియాలు ఆ విషయాల్లో పోతూ ఉంటాయి, మొత్తానికైతే ఆపుకోలేము. అంతటి పరమ వైరాగ్యం లేదు. ఇంకా శరీరము శ్రవణమన నిధ్యాసనాలకి అవసరము అనే భావన ఉంది కాబట్టి యుక్తమైనది. కళ్ళు ద్వారా ఏదన్నా చూస్తామంటే ఆ భగవంతుడికి సంబంధించిన ఇలాంటి పుస్తకాలు గ్రంథాలు ఇవే చూస్తాము. చెవుల ద్వారా ఏదైనా గ్రహిస్తామంటే భగవంతునికి సంబంధించిన విషయాలు గ్రహించు, మిగతావన్నీ ఏమి గ్రహించదు. ఏ ఇంద్రియంలో అయినా మెయిన్ గోలు భగవంతుడే ఉండాలి. అలా దాన్ని యుక్తమైన ఆహారం అంటే ఇదే. కళ్ళ ద్వారా కూడా ఆహారమే, చెవుల ద్వారా కూడా ఆహారాన్ని తీసుకుంటున్నాం. అది యుక్తంగా ఎంత అవసరమో శరీర నిర్వహణ కోసం అంత తీసుకుంటే నువ్వు దాని మీద ఆసక్తిని పెంచుకున్నట్టే. అలా మనము ఇంద్రియాల విషయాల్లో పోకుండా ఆ వైరాగ్యాన్ని మనము తెచ్చుకోవాలి. ఇంకా వైరాగ్య ప్రకరణం చాలాసార్లు విచారణ చేశాం. సర్వ వేదాంత సిద్ధాంత సారంలో ಕೇಳಿದಿರಲ್ಲ. ಹೆಂಗೆ ವೈರಾಗ್ಯನ ಉತ್ಪನ್ನ ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ ಮರ್ತೋಗ್ಬಿಟ್ಟಿದ್ದೀರಾ? ಅಂದರೆ ಜನ್ಮ ಜರ ದುಃಖ అది వస్తుంది. జన్మ జర దుఃఖ వ్యాధులు మళ్ళీ ఇంకోసారి దానికి నెమరేసుకున్నాము. అలా వైరాగ్యాన్ని పెంచుకోవడం కూడా ఆచార్యులు మనకు చూపించారు. ఎట్లా వైరాగ్యాన్ని పెంచుకోవాలి, అందులో ఉన్న దోషాలు చూడాలి. మహారోగవతీం విజానం కోనామ వేశ్యామపి రూపిణి వ్రజేత. కరోనా సమయంలో ఎంత రూపవతి అయితే మాకు కరోనా వైరస్ ఉందని తెలిస్తే కానీ ఎవరన్నా పొందాలని ఇష్టపడతాడు. ఆ దోషాన్ని చూస్తే కానీ ఆ విషయాన్ని పొందాలని ఎవరికి అనుకోదు. మరి ప్రతి ఒక్క విషయంలో కూడా దోషమే ఉందని శాస్త్రం చెబుతుంది. అత్ర అముత్ర, ఈ లోకంలో స్వర్గాది లోకంలో అన్ని ఎక్కడెక్కడ భోగాలు ఉన్నాయో అన్ని భోగ్య విషయాలలో కూడా దోషాలు 100% ఉన్నాయని శాస్త్రం ఘోషిస్తుంది. ఇంకా విషయాలలో మనకందరికీ మనసు సుఖము ఉపభోగ సాధనత్వ బుద్ధి ఏదైతే ఉందో, భాష్యకార భగవానులైతే సుఖము స్మెల్ కూడా లేదన్నారు, వాసన కూడా లేదు, సుఖం వాసన కూడా లేదు. బయట భోగ విషయాలలో భ్రాంతి కలుగుతూ ఉంది అంతే. వంటి తుమ్మ చెట్టు ఆకలిని నమిలి దాని రక్తం పోతుంటే అక్కడి నుంచి చెట్టు నుంచి వస్తున్నాయని ఎలా భ్రాంతి పడుతుందో మనం కూడా అంతే. బయట ఉన్న విషయాలలో మనకు ఆనందము వస్తుందని భ్రాంతిలో ఉన్నాం. కాబట్టి ఇలా ఇంద్రియాల అర్థాలలో వైరాగ్యాన్ని పొందాలి. మళ్ళీ అహంకారము చాలా ఇది. అహమేవ సర్వోత్కృష్ట ఇది గర్వరాహిత్యం. ఇది వచ్చేస్తూ ఉంటుంది. ఏదైనా ఒక్క క్వాలిటీ వస్తే చాలు. మా కైలాసాశ్రమంలో గురువుగారు అనేవారు, ఫస్ట్ కొంతమందికి సంస్కృతం ఉచ్చారణం చేయడం కూడా రాదు. ఎప్పుడైతే వాళ్ళకి సరిగ్గా ఉచ్చారణ చేయడం కూడా రాదు, బాడీ లాంగ్వేజ్ హావభావాలు ష్రింక్ అయిపోయి ఉంటాయి, ఇట్లా కుంగిపోయి ఉంటాయి. ఎక్కువ బోల్డ్గా కూడా కూర్చొని బోల్డ్గా కూడా కొన్ని రోజులు ఆశ్రమంలో తిరిగారు విద్యార్థులు. వాళ్ళు చాలామందిని చూశారు. ఇప్పుడు వాళ్ళకి 80 సంవత్సరాలు ఉంది. కొన్ని రోజుల తర్వాత, ఒక 15 రోజుల తర్వాత కొద్దిగా సంస్కృత శ్లోకాలు చదవడము, కంఠస్థం చేయడము, రోజుకు 5-6 సూత్రాలు కంఠస్థం చేసేంత సామర్థ్యం వస్తే అన్నీ మారిపోతాయంట. హావభావాలు, బాడీ లాంగ్వేజ్లో ఫుల్ బోల్డ్గా ఉంటారు. కూర్చునే స్టైలు, లేచే స్టైలు, నడిచే స్టైలు అన్నీ మారిపోతాయి. అంటే ఒక్కటి ఏదన్నా మనలోకి ఏదన్నా ఒక గుణము ఒకటి ఏదన్నా వచ్చిందంటే మనకు తెలియకుండా ఈ అహంకారము మొలక వేస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. విద్యా దదాతి వినయం అంటారు. విద్య వచ్చిందంటే చెట్లకు, అదే కాయలు కాసే చెట్టు చాలా వంగి ఉంటుంది. అహంకారము చాలా పలసనైపోయింటుంది. అలా కాకుండా శ్వేతకేతు కూడా ఉపనిషత్తులో గురుకుల నుంచి వస్తాడు. ఆ బాడీ లాంగ్వేజ్లోనే వాళ్ళ నాన్న కనిపెట్టేస్తాడు, హావభావాల్లోనే. వీడికి వినయం ఇంకా రాలేదే, ఏదో గొప్పదేదో పొందేసినని హావభావాల్లో వ్యక్తం చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతాడు. నాయనా, నువ్వు ఈ ప్రశ్నని తెలుసుకున్నావా? దేన్ని తెలుసుకున్న తర్వాత మొత్తం అంతా ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఆ ఒక్క ప్రశ్నతోటి వాళ్ళ అహంకారం భంగమైపోతుంది. గర్వేతు భంగే క్షణ. ఏ విషయంలో నీకు గర్వం వచ్చినా కూడా అది ఏదో ఒక రోజు భంగమైపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అందుకే
వస్తూ ఉంటాయి. ఏదో ఒకటి సాధన చేస్తుంటూ కొన్ని అనుభూతులు పెరుగుతూ ఉంటాయి, కొంచెం విద్య వస్తూ ఉంటుంది, సామర్థ్యాలు పెరుగుతూ ఉంటాయి. అవన్నీ పెరుగుతున్నప్పుడు ఈ అహంకారం మాత్రం తెచ్చుకోవద్దు. అహమేవ సర్వోత్కృష్ట, నేనే చాలా శ్రేష్ఠుని, మిగతా వాళ్ళంతా మూర్ఖులు మందబుద్ధులు అనే భావనను తెచ్చుకుంటే కనుక అన్ని హావభావాలు వేరైపోతాయి. నీకు తెలియకుండా రాగద్వేషాలు పుడతాయి, భేదబుద్ధి పుడుతుంది. అది మళ్ళా ఎప్పటికీ సమస్యగానే ఉంటుంది. ఈ అహంకారం లేని తత్వాన్ని మనము గర్వరాహిత్యం, ఏ విషయంలోనూ అసలు గర్వం ఉండద్దు. కాబట్టి ఇలాంటి గర్వరాహిత్యాన్ని పొందాలి. దాని తర్వాత జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. ఈ దోషాలు చూడటం లేదు, విచారణ చేసుకోకుండా పోతే దోషాలు కనిపించవు. పుట్టేటప్పుడు గర్భంలో సర్వ వేదాంత సిద్ధాంత సారాల్లో మనం విచారణ చేసుకున్నాం. ఇంకోసారి విచారణ చేద్దామంటే కానీ చేద్దాం. అది చాలా ಅದ್ಭುತಂగా ಅక్కడ ಪ್ರಕ್ರಿಯೆ ಇಚ್ಚಾರು. ಇದು ಒಂದು ಸತಿ ನಾವು ವಿಚಾರ ಮಾಡಿದ್ವಿ. ಗರ್ಭೋಪನಿಷತ್ತು ಸರ್ವ ವೇದಾಂತ ಸಾರದಲ್ಲಿ ಶಿವ ಅಪರಾಧ ಕ್ಷಮಾಪಣ ಸ್ತೋತ್ರಂ ಅದು ಕೂಡ ಇದೆ. ಸಿಗ್ನಲ್ ಕೂಡ ಕಡಿಮೆ. ఫస్ట్ వైరాగ్యం, తీవ్రమైన వైరాగ్యము లేకపోతే ఇందులో కూడా సమాధానం అదే ఇచ్చాడు కదా. వైరాగ్యాన్ని ఎలా ప్రశ్న అడిగిందే, వైరాగ్యాన్ని పూర్ణమైన వైరాగ్యాన్ని ఎలా పొందాలని అడిగాడు. ఆ తీవ్రమైన వైరాగ్యం అంటే ఏంటి అంటే కాకస్య విష్టావదసహ్య బుద్ధి భోగ్యేషు సా తీవ్ర విరక్తి రిష్యతే విరక్తి తీవ్రత్వ నిదానమాహు భోగ్యేషు దోషే క్షణమేవ సంతః. కాకి రెట్టని చూస్తే ఎంత అసహ్యం వేస్తుందో. ఎప్పుడన్నా ఒకసారి మన మీద వేసేసింది చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎంత అసహ్యపడతాం, వెంబడే బయట కడుక్కొని స్నానం చేస్తాం. అంత అసహ్య బుద్ధి మన భోగ్య విషయాలలో. ఇంతకుముందు ఏదేది ఎక్కడెక్కడ ఇది భోగ్య విషయాలు ఉండునో ఆ విషయాల మీద అంత విరక్తి రావాలంట. వస్తుందా? ఆస్తుల మీద, డబ్బుల మీద కానీ ఎన్నో ప్రకారాలైన రసనేంద్రియానికి సంబంధించిన విషయాల మీద కానీ అంతటి వైరాగ్యం వస్తుందా? రాదు. ఉప్పు కారం కొంచెం తక్కువైతేనే మనసు విపరీతంగా పరేషాన్ అయిపోతుంది. ఎందుకంటే అలవాటు అలాగే అయిపోయాం. శ్రీమద్ భాగవతంలో చెప్పారు, ఎలా సాధువుల భోజనం అంటే భిక్షాటన చేసుకున్న తర్వాత ఒక బట్టలో వేసుకొని నీళ్ళల్లో అద్దాలి. అందులో ఉన్న రసం మొత్తం ఇంకా నీళ్ళల్లో పోయిన తర్వాత లోపల పిప్పి ఏముంటుందో, సప్పగా ఏదైతే ఉంటుందో దాన్నే ఆహారంగా గ్రహించాలి అని. ఇది భాగవత నియమంలో ఉన్న నియమం. మనం ఎక్కడున్నాం? ఉప్పు తక్కువైనా సమస్య, ఉప్పు ఎక్కువైనా సమస్య. ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ ఇప్పుడు ప్రపంచంలో వ్యవహారంలో కర్మయోగ మార్గంలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి అవన్నీ ఎక్కువ అవసరం ఉంటాయి. కానీ కేవలము శ్రవణ మాత్రం చేయడానికి ఎంత అవసరం కావాలో అంత ఎనర్జీ అందులో దొరికిపోతుంది. ಬ್ರೈನು ಫುಡ್ಡಿಂದ ತುಂಬ ಕಡಿಮೆ ಅದು. 0.001% ಕಾಂಟ್ರಿಬ್ಯೂಟ್ ಮಾಡೋದು ಅದು. ಮತ್ತು ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ಹಂಗಿದೆ, ఉప్పు కారము లేని అలాంటి ఆహారమే తీసుకోవాలని శాస్త్రం చెప్తుంది. ఎక్కడైనా కానీ మేము చదువుకున్న కైలాసాశ్రమంలో అయితే ఫుల్ నీళ్ళు అంటే నీళ్ళు, సపరేట్గా మిరపకాయలు ఉప్పు వడ్డిస్తారు. నీకు కావాలంటే కన్నా బయట నుంచి తీసుకోవచ్చు, కానీ కామన్గా చేసేది మాత్రం సప్పగా ఉంటుంది. అందుకే బయట నుంచి వచ్చే భక్తులు తినలేకపోతారు దాన్ని, ఎందుకంటే అలవాటు లేదు. ఎందుకంటే రసనేంద్రియం, మరి రసనేంద్రియ విషయం ఏంటి? టేస్టీ భోజనమే కదా. నార్మల్ భోజనం శరీరం కాపాడుకోవడానికి ఏదైతే ఉందో
అది ఆసక్తి లేకపోయినా కూడా అది అక్సెప్టబుల్గా ఉంటుంది. మరి దేన్ని రసనేంద్రియం ద్వారా నిగ్రహించుకోవాలని దేన్ని చెప్తున్నారు? వీటినే. వీటి నుంచి బయటకు రావాలి. ఎందుకంటే నేను శ్రీశైలంలో గుహలో ఉన్నప్పుడు ఇది జరిగింది. అది రసనేంద్రియంలో మనకు ఎంత వీక్నెస్ ఉంటుంది అని. 18, 21 రోజు హెచ్చు తక్కువ కేవలం ఒక గ్లాసు పాలతోటి నడుస్తుంది. ఇంకా బయట మహారాష్ట్ర నుంచి ఒక భక్తులు వచ్చారు, 250 మంది. పెద్ద గుహ, అది 500 మంది ఉండొచ్చు, అంత పెద్ద గుహ. ఇంకా బయట వాళ్ళు భజనలు చేసుకొని ఇంకా వాళ్ళకి అందరికీ కోసం వంటలు తయారు చేస్తారు కదా. ఆ వంటలు తయారు చేస్తున్న స్మెల్ వింటుంటే అస్సలు నాకు ఏకాగ్రతనే భంగమైంది. ఎంత లోలుపత ఉంటుందో. మళ్ళీ వాళ్ళు ఇంకా ఒక రోజు ఉండి మొత్తం అంతా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత దేవుని ముంగిటి నైవేద్యం పెట్టింటారు కదా భోజనం. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని తిందాములే అని ఉంటే వాళ్ళు పోయిన వెంబడే అది ఏమేమో జంతువులు ఉంటాయి కదా అడవిలో, టక్కని లాక్కెళ్ళి అవి వెళ్ళిపోయినాయి. అది కూడా దొరకలేదు. అప్పుడు చూడాల్సి ఉంటుంది ఆ ఇంద్రియాలు ఎంత అలవాటు పడిపోయినాయని చెప్పేసి ఆ టేస్ట్కి, ఉప్పు కారానికి. ఇప్పుడు పాలుతోటి ప్రాణరక్షణ జరుగుతుంది, కానీ ఇంద్రియాలు అందులో అలవాటు ఎక్కువైపోయింది కాబట్టి అటువైపు లాగేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ తీవ్రమైన వైరాగ్యం రావాలి. ఏదో బతకడానికి, శరీరం కొద్దిగా మెయింటెనెన్స్ చేయడానికి మనం తింటున్నామన్నట్టుగా ఉండాలి. లేకపోతే కన్నా ఆ అటాచ్మెంట్ మనకు తెలియదు. అలాంటి భోజనము దొరకని సమయంలో తెలుస్తుంది అలాంటి భోజనాన్ని ఎంత ఆశిస్తూ ఉంటుందో మైండ్ అని చెప్పేసి. కాబట్టి అంతటి వైరాగ్యం ఏ భోగ్య వస్తువు అయినా, ఇంతకుముందు మనకు అన్ని ఏదేది భోగ్య వస్తువుల్లో మనకు అటాచ్మెంట్ ఉన్నా వాటి మీద మనకు అంత వైరాగ్యం రావాలి. అప్పుడు దాన్ని తీవ్రమైన వైరాగ్యం అంటారు. విరక్తి తీవ్రత్వం నిదానమాహు భోగ్యేషు దోషే ఈ క్షణమేవ సంతః. మరి అంతటి వైరాగ్యం రావాలంటే నువ్వు భోగ విషయాలలో దోషాలు చూస్తూ ఉండాలి. ఇవన్నీ అందుకే సుఖాన్ని కూడా, వైషయిక సుఖాన్ని కూడా దుఃఖమనే నైయాయికులు అంటారు. అదెందుకు సుఖం అనాలి కదా, సుఖాన్ని దుఃఖం ఎందుకు అంటారంటే ఇప్పుడు మనం ఏమేమి అనుభవిస్తున్నామో మనం అనుకుంటాం తినేసాము, అయిపోయింది, అనుభవించేసాము, అయిపోయింది, దాని కథ ఇంకా మళ్ళీ సమస్య రాదనుకుంటాం. కానీ అది మనకు ఒక అనుభవాన్ని వదిలిపెట్టిపోతుంది. అవే వాసనలుగా తయారవుతాయి. జన్మలకు ఆ వాసనలు అంత ఈజీగా పోవు. ఆ ట్రేసెస్ మనల్ని ఇలా, ఇప్పుడు ఇండియాలో ఎవరికి ఛాయ్ అనేది లేనే లేదు. ఒక 150 సంవత్సరాల ముందు ఇది చరిత్రలో మన భారతదేశంలో ఛాయ్ అనేది లేనే లేదు ఎక్కడ. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి అలవాటు చెప్పి ఫస్ట్ అందరికీ ఫ్రీగా పంచారు. మరి ఇవి మధుపానం కూడా అంతే, సారాయి కూడా అంతే. ఎవరో దొంగచాటున ఎవరో కొంతమంది మాత్రం, ఒక వర్గం వాళ్ళు మాత్రమే ఎక్కడో తాక్కుంటూ ఉండేవారు అంతే. అది ఏమి ఇప్పి పూల రసము అడవిలో దొరుకుతాయి కదా, అలాంటివి అంతే. కానీ ఇది కూడా మన భారతదేశంలో లేదు. ఇవి రెండు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఫ్రీగా పంచారు. ప్రతి చోట ఫ్రీగా అంతా ఓపెన్ చేసుకొని ఫ్రీగా పంచారు. ఫ్రీగా పంచిన తర్వాత అలవాటైపోతుంది. అలవాటైపోయిన తర్వాత వాళ్ళకు బాగా తెలుసు, ఎవరు వదులుకోలేరు. ఛాయ్ కూడా అంతే. ఒకరోజు ఛాయ్ తాకుండా పోతే తలనొస్తుంది, మైగ్రేన్ లాగా వస్తారు. ఇంకా దాని తర్వాత విపరీతమైన సేల్ జరుగుతుంది. అంతెందుకు, మొబైల్లో డేటా అంబానీ జియో సిమ్ వదిలిపెట్టినప్పుడు 3 నెలలు ఏమో ఫ్రీ వదిలిపెట్టాడు స్టార్టింగ్లో. ఫ్రీ. బిజినెస్ మ్యాన్లకు బాగా తెలుసు ఈ వీక్నెస్లు అంతా. ఫ్రీగా ఉంది కదా అని చెప్పేసి టక్కని ఇంకా ఆ సిమ్ తీసుకొని 3 నెలలు మంచిగా డేటాలో సినిమాలు అవి వాళ్ళకి ఇష్టమైనవన్నీ చూసేసుకున్నారు. అలవాటు అయిపోయింది. ఇంకా దాని తర్వాత ఇప్పుడు సంవత్సరానికి 4,444 రూపాయల ప్యాకేజ్ సంవత్సరానికి. ఎవడు కూడా మొబైల్ వదలలేకపోతున్నాడు. అయిపో ట్రాప్లో పడిపోతారు. ఏమిలే 3 నెలలు ఫ్రీగా వచ్చింది, దాన్ని అనుభవించేస్తాం, మళ్ళీ తర్వాత వాడకుండా వదిలేద్దామని అందరూ అనుకున్నారు. కానీ అది అనుభవము నేను వదిలిపెట్టింది, నేను ట్రాప్లోకి లాగేస్తుంది. అందుకే ఏ భోగ్య విషయాల్లో అయినా, ఏ ఇంద్రియాల్లో అయినా కూడా
జాగ్రత్తగా యుక్తంగా మా ఎంత అవసరమంత తీసుకోవాలి, కానీ దానికన్నా ఎక్కువ గ్రహిస్తే మాత్రము ఇలాంటి వాసనలు సంస్కారాలని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి. మళ్ళీ మనకు తెలియకుండానే మనము దానికి బానిసలమైపోయింటాం. కాబట్టి అంతటి వైరాగ్యం రావాలంటే నీకు దోషాలు చూడాలి, వాటి వల్ల వచ్చే అనర్థాలు ఏంటి అని మనము చూడాలి. మళ్ళీ ప్రదృశ్యతే వస్తుని యత్ర దోషో న తత్ర పుంసోస్తి పునః ప్రవృత్తి అంతర్మహారోగవతీం విజానన్ కో నామ వేశ్యామపి రూపిణీం వ్రజేత్. ప్రదృశ్యతే వస్తుని దోష, తప్పకుండా నీకు దోషాలు కనిపిస్తాయి. ఎక్కడ దోషాలు కనిపిస్తే నా తత్ర పుంసోస్తి పునః ప్రవృత్తి, దోషం కనిపించిన తర్వాత మళ్ళీ ఆ వస్తువుని పొందాలని మనకు అనిపించదు. దృష్టాంతం కూడా ఇచ్చారు. అంతర్మహారోగవతీం విజానం కోనామ వేశ్యామపి రూపిణీం వ్రజేత్. మంచి కరోనా వైరస్ ఉందని తెలిసిన తర్వాత ఆ అందమైన అమ్మాయి అయినా కూడా ఎవరన్నా పొందాలని అనుకుంటాడు. డిస్టెన్స్ దూరంగా పారిపోతారు చూస్తే కానీ. కాబట్టి అలాంటి దోషాన్ని చూస్తే మళ్ళీ మనకు ప్రవృత్తి ఉండదు. మరి ఇప్పుడు దోషాలు నిజంగా ఉంటాయంటే తప్పకుండా ఉంటాయని శాస్త్రం 100% దోషాలు ఉన్నాయి. అత్రాపి చాన్యత్ర చ విద్యమాన పదార్థ సంమర్శనమేవ కార్యం యథా ప్రకారార్థ గుణా విమర్శనం సందర్శయత్యేవ తదీయ దోషం. తప్పకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా దోషాలు ఉన్నాయి. మనము ఆ పదార్థాన్ని యథార్థంగా డీటెయిల్గా తెలుసుకోలేకపోతున్నాం. చెప్తుంటాను కదా, పెరుగు ఎంత ఇష్టంగా తింటాం, దాన్ని మైక్రోస్కోప్లో వేసి చూపిస్తే కన్నా పురుగులు మెదులుతూ ఉంటాయి. అందులో బ్యాక్టీరియా, లాక్టోబెసిల్లస్ బ్యాక్టీరియా. దాన్ని చూసిన తర్వాత మళ్ళీ పెరుగును ముట్టుకోబుద్ధి కాదు. కానీ ఆ బ్యాక్టీరియాలో ఆరోగ్యానికి మంచి అనుకూలమైన బ్యాక్టీరియాలు కాబట్టి వాటిని గ్రహించేస్తాం. కాబట్టి అట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా యథాప్రకార్త గుణాభిమర్శనం సందర్శయత్యేవ తదీయ దోషం. 100% దోషాలు కనిపిస్తాయి. మనము విషయాలని యథార్థంగా మనము విచారణ చేస్తాలేము, మెకానికల్గా అట్లే మనం అన్ని గ్రహించేస్తున్నాం. అందుకే ఇప్పుడు చూపిస్తున్నాడు ఎన్ని దోషాలు ఉన్నాయి ఈ మనిషి జన్మలో. ఫస్ట్ దోషము జన్మ కాకముందే గర్భంలో కుక్షౌ స్వమాతుర్మలమూత్ర మధ్యే స్థితిం తదా వీట్క్రిమిదంశనంచ తదీయకోక్షేయకవహ్నిదాహం విచార్య కోవా విరతిం నయాతి. గర్భంలో 6 నెలలకి పూర్వజన్మమంతా గుర్తుకొచ్చేస్తుంది. బయటనే ఇంత ఓపెన్ ప్లేస్లోనే ఈ ఎండలకి అసలు తట్టుకోలేకపోతున్నాం. ఫ్యాన్ లేదంటే ఉబ్బురుబ్బురు అనిపిస్తుంది. గర్భంలో 60 డిగ్రీ 60 డిగ్రీ వరకు ఇంకా హీట్ ఉంటుంది లోపల. ఆ హీటులో ఆ బిడ్డ ఉంటాడు. శరీరం ఎంత ఇబ్బంది కలిగిండొచ్చు. మంచి ఆలుగడ్డ ఉడికినట్లు ఉడికిపోతూ ఉంటాడు. విపరీతమైన ఇబ్బంది. ఏడుస్తాడంట, అయ్యో పూర్వజన్మలో ఏదన్నా పుణ్యం పని చేయకపోతున్నా, పాపం పనులే. నిజాదు గర్భోపనిషత్తులో ప్రమాణం ఉంది. గర్భోపనిషత్తులో డైరెక్ట్ ప్రమాణం ఉంది. ఇంకా ఫుల్ డీటెయిల్ ఉన్నాయి. ఒక్కొక్క రోజు ఏమేమి మార్పులు జరుగుతుంటాయి బిడ్డకి గర్భంలో అని మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి. దీని ఎంతోమంది ఋషి ప్రోక్తం మహానుభావులు అనుభవం కూడా వాళ్ళు కూడా చెప్పారు. పోతులూరు బ్రహ్మం గారు ప్రతి ఒక్క యోగి కూడా గర్భంలో అనుభవించిన ఆ దుఃఖం గురించి చెప్పారు. తప్పకుండా అనుభవిస్తారు. మళ్ళీ అక్కడ జఠరాగ్ని విపరీతంగా ఉంటుంది. మళ్ళా క్రిములు లోపల బ్యాక్టీరియాలు ఘోరంగా ఉంటాయి. మన నోటిలోనే కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియాలు ఉంటాయి. మన నోట్లో ప్రతి నోట్లో అన్ని కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియాలు నోట్లో ఉంటాయి. మరి ఇంక పొట్ట లోపల, అందుకే మనిషి చచ్చిపోయిన తర్వాత అవన్నీ ఆ శరీరం వదిలిపెట్టి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ క్రిమిదంశ నుంచి లోపల ఉన్న బ్యాక్టీరియాలు కూడా కరుస్తూ ఉంటాయి. విపరీతమైన నొప్పేస్తూ ఉంటుంది. దాని తర్వాత అందుకే ఇవన్నీ విచారణ చేస్తే ఎందుకు వైరాగ్యం విచార్య కోవా విరతిం నయాతి. ఎన్నిసార్లు మళ్ళా ఆ గర్భంలోకి వెళ్తావు, ఎన్నిసార్లు ఇబ్బంది పడతావు. ఒకసారి స్వప్నంలో వస్తుంది, ఏదో ఒక సన్న పైపులో పోయి ఇరుకుపోయినట్టు స్వప్నం వస్తుంది. ముందరికి పోలేము, వెనక్కి పోలేము.
ఊపిరాడిక ఇంక ప్రాణం పోయేంత పరిస్థితులు ఉలిక్కి నిద్రలేస్తాం. స్వప్నంలోనే ఆ సీన్ వస్తేనే ఎంత ఘోరంగా ఉంటుందో. మరి గర్భంలో ఆ పూర్వజన్మ సుకృతము అంతా వచ్చిన తర్వాత 3 నెలలు లోపల ఏడవడానికి కూడా అవకాశం లేదు. అంతా బొడ్డు నుంచి అంత ఫుడ్ అంతా పోతూ ఉంటుంది. సైలెంట్గా ఉండాలి. మళ్ళా స్వకీయ విన్మూత్ర విసర్జనం చోతానగత్యా శయనం తదాయత్ బాలగ్రహాద్యా హతిభాక్ష శైశవం విచార్య కోవా విరతిం నయాతి. లోపలున్న బిడ్డే కొద్దిగా మూత్ర విసర్జనము మల విసర్జనం చేస్తాడు. దాన్ని సైన్స్లో అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటారు. ఉచ్చబుడ్డ లోపల నీళ్ళు ఉంటాయి. అది ఎక్కువ పసుపు రంగులో ఉంటే బిడ్డ ఆరోగ్యంగా లేడు అని, కొద్దిగా తెల్లగా ఉంటే కానీ ఆ లోపల బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ బిడ్డనే వాడే మూత్రము కొద్దిగా మలం కూడా పోస్తాడు. మళ్ళా ఆ పోసిన మలమూత్రాలు మళ్ళా శరీరం ద్వారా మళ్ళీ పీల్చుకుంటాడు. జిలేబీని మనము పాకలో చక్కెర పాకలో నానబెట్టినట్లు ఆ బిడ్డ నానుకుంటే మలమూత్రాల్లో నానుతూ ఉంటుంది. ఎంత అసహ్యం! ఒక 2-3 చుక్కలు మూత్రం కాలు మీద పడితేనే కాలు కడుక్కొని స్నానమే చేయాలంత అనిపిస్తుంది. మరి అలాంటిది ఆ మలమూత్రంలోనే మునిగి ఉంటాం. అందుకే పుట్టిన తర్వాత 10-11 రోజులు గుడులకి కార్యాలకి అన్నిటికీ నిషేధం చేస్తారు ఆ ఇంటి వాళ్ళని అందరినీ. ఎందుకంటే ఆ బిడ్డని ప్రేమతోటి ముద్దులాడింటారు. వాడేమో మలమూత్రాలతోటి డిప్పు చేసిన జిలేబీ కాబట్టి అవన్నీ అశుద్ధి దోషం ఉంటుందని చెప్పేసి 10 రోజుల వాళ్ళంతా గుడికి దానికి దీనికి నిషేధం చేస్తారు. దాని తర్వాత చోతానగత్య శయనం తదాయత్, కింద తల పైన కాలు శిరశాసనం ఒక 5 నిమిషాలు వేస్తే తలంతా భారం అయిపోతుంది. తలంతా రక్తం అంతా వచ్చేసి 4 నెలలు హెచ్చు తక్కువ తల కిందకి కాలు పైకి ఎంత ఘోరంగా ఉంటుంది పొజిషన్. అది 5 నిమిషాలకే మనకు తట్టుకోలేకపోతాము ఆ శిరశాసనం వేయడానికి. అట్లా 4 నెలలు ఉండాలి. మళ్ళీ జన్మ తీసుకున్న తర్వాత బాలగ్రహాద్యా హతిభాక్ష శైశవం, చిన్నపిల్లలకు తెలియదు, ఏది చేతికి దొరికితే దాన్ని నోట్లో పెట్టేసుకుంటారు. ఎన్నిసార్లు మన మలాన్ని మనం చేతులు పెట్టుకొని నోట్లో పెట్టుకున్నామో చిన్నప్పుడు ఎవరికి తెలుసు. ఇది దొరికిందంతా నోట్లోకి పెట్టుకుంటూ ఉంటాడు. మళ్ళీ చిన్న చిన్న చీమలు దోమలు కరుస్తూనే ఉంటాయి. ఏడవడం తప్పితే ఇంక ఏమీ చెప్పుకోలేడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియదు. ఆ బిడ్డ ఏడ్చేది చూసి తల్లి కూడా ఏడుస్తుంది. ఫస్ట్ బిడ్డలో ఆ నొప్పి తట్టుకోలేక. మళ్ళీ ఇవన్నీ ఇలాంటి పరాధీన స్థితికి ఎన్నిసార్లు పుడతావు, ఎన్నిసార్లు అలాంటి స్థితికి పోతావు. విచార్య కోవా విరతిం నయాతి, ఇవన్నీ నువ్వు మర్చిపోతున్నావు. ఇవన్నీ ప్రతి రహస్యం తెలుసుకోక నీకు మళ్ళా ఈజీగా తీసుకుంటున్నావు. ఇంకోసారి మనిషి జన్మ వద్దంటే వద్దు అన్నంత వైరాగ్యం తెచ్చుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం పెద్దగా అయితే స్వీయై పరైస్తాడనమగ్యభావం అత్యంత చాపల్యమసత్క్రియాంచ కుమారభావే ప్రతిషిద్ధ వృత్తిం విచార్య కోవా విరతిం నయాతి. స్వీయై పరై తాడనం అజ్ఞభావం, చిన్నపిల్లల్ని ఎవరైనా కొడతారు. అందరికీ చిన్నపిల్లల మీద కోపమే. ఎందుకంటే వాడు బలం తక్కువ ఉంది కాబట్టి ఏం చేసినా జరుగుతుందని చెప్పేసి దబాయించుడే. మనోళ్ళు కొడతారు, స్వీహి పరేహి, వేరేటోళ్ళు కూడా కొడతా ఉంటారు. నేనెంతో గమనించాం, టీచర్లు కారణం లేకుండా ఒక్కసారి ఊరికి కొట్టేస్తూ ఉంటారు. భర్తతోటి గొడవ పెట్టుకొని వచ్చేసి టీచర్లు ఆ కోపాన్ని అంతా పిల్లల మీద చూపించేస్తారు. ఇంట్లోనూ చూస్తుంటాం, అమ్మ నాన్న గొడవ పడుతూ ఉంటారు. ఆ కోపం పిల్లలు అప్పుడు ఏదైనా ఒక మాట అడిగిపోతే టప్ అని పడిపోతాయి, దెబ్బలు పడిపోతాయి. అక్కడ ఎవరి మీద కోపం ఎవరి మీదనో చూపించేస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్నపిల్లోడు ఏమీ తిరిగి కొట్టలేడు, శక్తి లేదు కాబట్టి అందరూ అడ్వాంటేజ్ తీసుకుంటారు. మరి అలాంటి పరాధీనత ఎప్పటికీ రానే వస్తూ ఉంటుంది. మళ్ళీ అత్యంత చాపల్యం అసత్క్రియాంచ, మళ్ళీ మనసు విపరీతంగా చంచలంగా ఉంటుంది. చిన్నప్పుడు ఏది చేయాలా ఏది చేయకూడదు, శాస్త్ర విహితమైన కర్మ ఏంటి, శాస్త్ర నిషిద్ధమైన కర్మ అని తెలియదు. తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేసేసింటాం. చిన్న కోడి పిల్లలు చూడడానికి భలే అందంగా ఉన్నామని చెప్పేసి గట్టిగా ఇది నా పిల్లని పట్టుకొని పోయినగా ఇట్లా చేతిలో పట్టుకొని పిసికి అట్లే గట్టిగా పట్టుకోవడంలోనే దాని ప్రాణం వెళ్ళిపోతుంది, ఒక మర్డర్ జరిగిపోతుంది. అలాంటి ఎన్ని పాపాలు చేసేస్తాము చిన్నపిల్లలప్పుడు. వాడికి అక్కడ జ్ఞానం లేదు, కానీ దానికి స్వప్నంలో దుస్వప్నాల ద్వారా దానికి పనిష్మెంట్ వస్తూ ఉంటుంది. మరి ఇలాంటి స్థితికి
ఈ ప్రతి జన్మలో కూడా పోతున్నాం. ఇవన్నీ విచారణ చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు? మళ్ళా మ యవ్వనం వస్తుంది. యవ్వనంలో ఒక అవకాశం ఉంది, కానీ యవ్వనంలో ఏం చేద్దాం? యవ్వన అహంకారం. ఆ అహంకారం అసలు ఏమీ చేయనీదు. మా మదోదతిం మాన్య తిరస్కృతించ కామాతురత్వం సమయాతి లంఘనం తాం తాం యువత్యోదితజుష్టచేష్టాం విచార్య కోవా విరతిం నయాతి. మదోద్ధతిం విపరీతంగా ఇంకా 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయితే అందరూ రెవల్యూషనరీ అయిపోతారు. అప్పుడు అమ్మ నాన్న కొడితే కూడా కొద్దిగా హావభావాల ద్వారా, మాట ద్వారా ఇంకా నేను పెద్దోని అయిపోయినాను, ఇంకా నా మీద చేసుకోకండి అని అంటారు. నేను కూడా అంతే. 9th స్టాండర్డ్లో అమ్మ కొట్టనీకి వస్తుంటే 10thలో అనిపిస్తుంది. ఆ కట్టిని చేతిలో పట్టేసుకున్నాను, కొట్టద్దు అని. నా అడ్డం కట్టిని పట్టుకుంటామని చెప్పేసి ఇంకా విపరీతంగా కొట్టింది ఎప్పుడు. అంటే ఆ ఏజ్ అట్లా రెవల్యూషనరీ ఏజ్ అది. ఆ యవ్వనం వచ్చిన తర్వాత ఎదురు తిరుగుతారు. ఆ అహంకారం మళ్ళా మాన్య తిరస్కృతంచ, పెద్దలంటే లెక్క లేకుండా పోతుంది. మంచిగా సంస్కారంతో పెంచుకుంటూ పోతే పిల్లలకు ఇంకా యవ్వనం వచ్చిన తర్వాత పెద్దలకు భయపడము, రెస్పెక్ట్ ఇవ్వడము తగ్గిపోతుంది. మళ్ళా కామాతురత్వం సమయాతి లంఘనం తాం తాం యువత్యోదిత దుష్ట చేష్టాం. 30 సంవత్సరాల వరకు మైండ్ సెట్ అలాగే ఉంటుంది. పురుషులకి స్త్రీల మీద మోహం, స్త్రీలకు పురుషుల మీద మోహం. ఆ ఒక ఐడియా తప్పితే వేరే ఇంకేమీ లేదు. దానికోసం ఆడవాళ్ళు కూడా అంతే, సొంత అమ్మా నాన్నలు వదిలిపెట్టేసి ప్రేమ వివాహాలు చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడి సాకిన అమ్మా నాన్నల ప్రేమ దేనికి పనికిరాదు. ఆ ఒక తత్వంలో మర్చిపోతారు. ఎవరో ముఖం తెలియని వాళ్ళు చూసేసి వాళ్ళే నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళే నా జీవితం అనుకుంటారు. ఎందుకంటే ఈ యవ్వన గర్వం, మదోద్ధతి అన్ని జ్ఞానేంద్రియాల ద్వారా హతుడైపోయి ఉంటాడు వాడు. అప్పుడు వానికి అది తప్పితే ఇంకా వేరేది ఇంకేమీ కనిపించదు. అంతో ఇంతో స్వార్థం లేకుండా ప్రేమించేదే అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా ప్రేమించేటోళ్ళు ఇంకా ప్రపంచంలో ఎవరు దొరకరు. అలాంటి అమ్మా నాన్నలు కూడా తిరస్కారం చేసుకొని అటువైపు వెళ్ళిపోతుంటారు. అది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడు అమ్మా నాన్న అవుతారు, వాళ్ళ పిల్లలు అలా చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఆ నొప్పి ఏంటి అని చెప్పేసి. మరి అలా యవ్వనమంతా అలా వ్యర్థమైపోతుంది. ఇవన్నీ విచారం చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు? ఇంకా అసలైంది వృద్ధావస్థ. విరూపతాం సర్వజనాదవజ్ఞాం సర్వత్ర దైన్యం నిజబుద్ధి హైన్యం వృద్ధత్వ సంభావిత దుర్దశాంతం విచార్య కోవా విరతిం నయాతి. వయసు అయిపోయిన తర్వాత విరూపతాం సర్వజనాదవజ్ఞాం, అందరూ ద్వారా రిజెక్ట్ అయిపోతాం. భలే విచిత్రం అంటే విచిత్రము. ప్రతి ఇంట్లో కూడా ఇదే స్టోరీ. పిల్లలకి మీరు ఎంతన్నా చేయండి, ఇంకా వాళ్ళకు మీరు ఏమీ చేయలేదు అన్న భావనే ఉంటుంది. నాకు తక్కువే చేశారనే భావనే ఉంటుంది. అంత ఘోరమైన మైండ్ సెట్. అది స్ఫురణకు రాదు. ఏదో ఇలాంటి సద్గురువులను ఆశ్రయించి ఏదో విచారణ చేసి ఎవరైనా కొంతమందికి ఆ బ్రెయిన్ పనిచేస్తుందేమో, కానీ ఆ ఏజ్లో ప్రతి ఇంట్లో కూడా అక్కడ బ్రెయిన్ ఫెయిల్యూర్ అయిపోతుంది. అర్థమే చేసుకోలేకపోతారు. పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడింటారు. ఆ తల్లి కష్టాలు తెలుసుకొని శంకరాచార్యుల భగవానులు మాతృపంచకం రాశారు. అంత విపరీతమైన కష్టపడి కని వాడిని సాకి ఉంటుంది, ఎన్ని నొప్పులు అనుభవించుంటుంది. అతన్ని ఏమీ లెక్కకే రాదు. అమ్మా నాన్నలు అంటే అసలు తేలికగా చూసేస్తారు, రిజెక్టెడ్ పీస్ లాగా చూస్తారు వయసు అయిపోయిన తర్వాత. సర్వత్ర దైన్యం నిజబుద్ధి హైన్యం. ఇంకా మా భార్య పిల్లల్ని సాకడానికి ఉద్యోగాలు వాళ్ళు వీళ్ళు చేసేటప్పుడు ఎంత పరాధీనతను స్వీకరించుంటారో. వాడు మేనేజర్ ఒకసారి తప్పు లేకపోయినా తిడుతూ ఉంటాడు. అవన్నీ పడాలి. చెప్పింది కదా, రాజస్థాన్లో ఒక రిటైర్డ్ ఇంజనీర్ వచ్చాడు. ఈ శ్లోకం గురించి విచారణ చేసిన తర్వాత రూమ్లోకి వచ్చి తన కథ చెప్పుకొని చాలా ఏడ్చాడు. స్వామీజీ, మీరు చెప్పినట్లే ఉద్యోగంలో నాకు ఇలాంటి పరిస్థితి కలిగిండే. పొరపాటున ఒకసారి నా సీనియర్ తోటి గొడవ పెట్టుకున్నాను. తర్వాత నేను ఎన్నోసార్లు క్షమాపణ చెప్పినా కూడా వాడు అది ఒకసారి గొడవ అయిపోయిందంటే నా కథ అట్లే ఇంకా ముందుకెళ్తుంది. 18 సంవత్సరాల వాడికి జూనియర్గానే ఉన్నాడంట, ట్రాన్స్ఫర్లే రాలేదంట. అప్పుడు
ఆ 18 సంవత్సరాలు కుక్కని చూసినట్లు చూశాడంట. ప్రతిరోజు టార్చర్ పెట్టాడంట. ఎన్నోసార్లు ఉద్యోగం వదిలిపెట్టాలనుకున్నాడంట. పీడబ్ల్యూ ఇంజనీర్ అయిండే. వదిలిపెట్టేస్తే భార్య పిల్లలు ఉపవాసం ఉండాలి. ఒకటి భయము వీళ్ళ కోసం. మళ్ళీ ఎన్నో ఆత్మహత్య చేసుకోవాలన్నంత బాధ కూడా కలిగిందంట, వద్దు అని చెప్పేసి. మళ్ళా అదే భార్య పిల్లలు ఏమైపోతారో నేను లేకపోతే అని అదొక ఎమోషనల్ బ్లాక్మెయిల్. సరే అని ఇంకా అదంతా అయిపోయిన తర్వాత, ఇంకా రిటైర్డ్ అయిపోయిన తర్వాత, రిటైర్డ్ అయితే ఒక 35 లక్షలు ఒకేసారి బల్క్ వస్తే అది కూడా భార్య పిల్లలకి ఇచ్చేసింది. ఒకటి పెన్షన్లో వచ్చే డబ్బులు కొద్దిగా ఇట్లే అతనికి ఆశ్రమాలు కొద్దిగా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసుకొని ఏదన్నా కొద్దిగా పుణ్యకర్మలు చేసుకొని తన దగ్గర ఉంచుకోవాలని అన్నారు. కొడుకు భార్య ఏమో దాని మీద కూడా ఏమో లోన్ తీసుకొని ఏమో చేయాలి, బిజినెస్ ఏదో చేయాలని వెంబడపెట్టారు. దానికి ఈయన వ్యతిరేకించారు. అంతే, ఈ ఒక్క విషయంలోనే గొడవ పెరిగి భార్య కొడుకులు అంతా ఒకటైపోయారు. ఇతన్ని సైడ్కి వేసేసారు. ఇంక ఈయన సపరేట్గా ఆ వయసులో సపరేట్గా రూమ్ చేసుకుని వండుకొని తిన్నాడు. శరీరంలో ఎప్పటి వరకు శక్తి ఉంటుంది? ఎన్ని రోజులని వండుకొని తింటాడు ఒకడు. ఇప్పుడు లేస్తే కూర్చుంటే లేవలేము, అలాంటి పరిస్థితి వస్తుంది. ఆ రూమ్లోకి వచ్చుకొని గట్టిగా ఏడుస్తున్నాడు. ఎవరి కోసమైతే నేను ఆ ఉద్యోగాల్లో అంత పరాధీనత స్వీకరిస్తే ఈరోజు వాళ్ళకే నేను అవసరం లేకుండా అయిపోయాను. ఇప్పుడు వయసు స్వామీజీ చాలా అప్పటికి ముదిరిపోయిండే. ఇప్పుడు ప్రతిదీ కూడా సపరేట్గా ఉంటే సమస్య వస్తూ ఉంది. వండుకొని ఒకసారి జ్వరం వస్తే ఒకరోజు సంపూర్ణంగా లేవడానికి కూడా కష్టమవుతుందంట. మళ్ళీ ఫోన్ చేసి ఇలాంటి పరిస్థితి ఉందంటే కానీ వచ్చి చూసేటోళ్ళు కూడా లేరు, వాళ్ళ మాట వినలేదు అని చెప్పేసి. పరిస్థితి ఇట్లా వస్తుంది. ఎన్నిసార్లు జన్మ ఎత్తినా ఈ పరాధీనత నుంచి మనం తప్పించుకోలేము. ఇలాంటి శరీరంలో షడ్భావ వికారులున్న శరీరంలో ఇరుక్కుపోయిన తర్వాత మనకు తప్పకుండా మన జుట్టు ఒకరి చేతికి అందుతూ ఉంటుంది. దీన అవస్థ వస్తూ ఉంటుంది. సర్వత్ర దైన్యం నిజబుద్ధి హైన్యం. ఉన్న బుద్ధి అంతా ఇంకా సంసారమనే యుద్ధంలోనే ఖర్చు చేసేసుకున్నాం. ఇప్పుడు శ్రవణ మన నిధిధ్యాసనాలకి కూడా భగవంతుని మీద కొద్దిగా ఉపయోగిద్దామంటే ఇక్కడ తత్వమసి అంటే కానీ చిన్నప్పటి నుంచి మన ఇబ్బంది పెట్టిన వాళ్ళ స్టోరీ అంతా గుర్తుకు ఒక రీల్ తిరుగుతూ ఉంటుంది బుర్రలో. ఎందుకంటే అనుభవం 40 సంవత్సరాలు ఆ దుఃఖం అనుభవాలు అవన్నీ ఉంటాయి. అవే రీళ్ళు బుర్రలో అవే నిండిపోయినాయి. మనసు బుద్ధుల్లో అంతా ఆ బాధలు కష్టాలు అవే నిండిపోయి ఉంటాయి. బుద్ధి కూడా ఎప్పుడు మంచిగా భగవంతుని గురించి సాధన చేసుకోవడానికి కంప్లీట్గా దొరుకుతూ ఉంటుంది. ఆ రీళ్ళే తిరుగుతూ ఉంటాయి. నిజ బుద్ధి హైన్యం. బుద్ధి కూడా మనల్ని సపోర్ట్ చేయడం వదిలిపెట్టేస్తుంది. మళ్ళా వృద్ధత్వ సంభావిత దుర్దశాంతం. వృద్ధావస్థ వస్తుందంటే మా గురుగారు చెప్పారు, సన్యాసం తీసుకున్న వేదాంతులు కూడా షేక్ అయిపోతారంట. వృద్ధావస్థ 50 కొద్దిగా యవ్వనంలో ఉన్నప్పుడు ఈ ఆశ్రమం ఎవరన్నా ఒక మాట అంటే రోషం వచ్చేసి దీన్ని వదిలిపెట్టేసి ఇంకో ఆశ్రమం పోవడం, అక్కడే ఒక మాట అంటే దాన్ని వదిలిపెట్టేసి ఇంకో ఆశ్రమం వెళ్ళడము. ఎందుకంటే శరీరంలో ఇంకా బలం ఉంది, యవ్వన బలం. ఒక 50 సంవత్సరాలు వచ్చి ఇంకా తల్లింటికి స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క సాధువు కూడా సెక్యూరిటీ కోసము ప్రయత్నాలు చేస్తాడు. మా గురుగారు చెప్పారు వాళ్ళ అనుభవం, నేను చూశాను. ఆ వృద్ధావస్థ వస్తుంది. వృద్ధావస్థలో ఇంకా ఏదో ఒకటి చిన్న ఆశ్రమమో చిన్న కుటియానో ఏదో ఒకటి ఏర్పాట్లు చేసుకోకుండా పోతే చాలా కష్టమైన రోజులు రాబోతున్న. ఎవరు సేవ చేసేటోళ్ళు ఇంట్లో కన్న వాళ్ళే భోజనం వేసేది కష్టంగా ఉంది. ఇంకా సాధువులకి ఏ సంబంధం లేని సాధువు అక్కడ పడి ఉంటే కానీ ఎవరు సేవ చేయడానికి దొరకరు. రిషికేశ్ కైలాసాశ్రమం 180 సంవత్సరాల నుంచి ఉంది. ఒక్క వృద్ధుడు బెడ్ రిడన్ అయిన ఒక్క వృద్ధుడైన ఆచార్యుడు కానీ విద్యార్థి కానీ కనిపించడు ఆశ్రమంలో. మా గురుగారు దయామయుడు కాబట్టి మా ఆశ్రమంలో మీకు ఏమి శక్తి లేకపోయినా మంచం మీద పడి ఉన్న ఒక 5-6 మంది సాధువులన్నా మీకు కనిపిస్తారు. వాళ్ళకి సేవ జరుగుతూ ఉంటుంది. ఎవరినో ఒకరిని అక్కడ పెట్టేసి సేవ చేపిస్తూ ఉంటారు. ఆశ్రమాల్లో కూడా అలాంటి పరిస్థితి వచ్చింది. వృద్ధావస్థ వచ్చేసి మంచం మీద పడ్డాడు అంటే కనుక సేవ చేయడానికి ఎవరు దొరకరు. మంచి ఆచార్యులకి, శ్రేష్టమైన ఆచార్యులకి దొరకలేదు అంత పెద్ద ఆశ్రమంలో. ఎవరికన్నా ఆ సేవని చేయడానికి ఎవరైనా విద్యార్థిని పెడతారు. అక్కడున్న మండలేశ్వర వాళ్ళు వీళ్ళు. వాడు సొంత అమ్మానానికే సేవ చేయలేదు, ఏమి సంబంధం లేని వ్యక్తికి సేవ చేయాలనే బుద్ధి వాడికి ఎట్లా పుడుతుంది?
అంతటి వైరాగ్యంతో, సాధన చతుష్టయ సంపత్తితోటి, దయాగుణంతో రాలేదు కదా వాడు. జస్ట్ ఎస్కేప్ ఇట్ మెంటాలిటీ ద్వారా ఇల్లును వదిలిపెట్టి వచ్చినాడు. వాడికి ఇప్పుడు ముఖ్యంగా భోజనం అయితే అక్కడి నుంచి తీసుకొచ్చి రూమ్లో పెడతారు. ఆ సేవ వరకు ఓకే. మంచం మీదనే మలమూత్రాలు చేసుకున్న తర్వాత దాన్ని క్లీన్ చేసేలాంటి సేవ ఏ విద్యార్థి కూడా చేయదు. వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఆశ్రమం. అలాంటి సేవ చెప్తే కన్నా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇంకా ఆశ్రమంలో కొద్దిగా బలం ఉందంటే ఎవరైనా పని మనిషిలో పెట్టి కొన్ని రోజులు అట్లా సేవ చేస్తారు. కానీ ఆశ్రమాల్లో మ్యాక్సిమం వదిలించుకునే ప్రయత్నాలు చేస్తారు, కానీ అక్కడ కూడా సేవలు జరగవు. అందుకే సన్యాసులు కూడా వేదాంతంలోనే బాగా ఇలా విచారం చేస్తున్న వాళ్ళు కూడా షేక్ అయిపోతారండి. ఏదో ఒకటి వ్యవస్థ చేసుకొని సెక్యూరిటీ, ఇన్సెక్యూర్ ఫీలింగ్స్, వృద్ధత్వ సంభావన దుర్దశాంతం, భయంతో మరి ఎన్నిసార్లు జన్మ తీసుకోవాలి, ఎన్నిసార్లు ఇలా భయపడుతూ ఉంటావు. తాడో పేడో శరీరం ఉంటే ఉంది, పోతే పోతుందని ఒకసారి తెగించి ఈ శరీరంతో ఉన్న సంబంధం తెంచుకోవాలి కదా. మాతా మాణికేశ్వరం అనేది బతికితే బతుకుతాం, సస్తే సస్తాం అనే ధైర్యంతో ఈ మార్గంలోకి రావాలంట. లేదంటే కన్నా కష్టమవుతుంది. ఆ పరాధీనత ప్రతి ఓనికి, డబ్బు ఉన్నోనికి, పిల్లలు ఉన్నోనికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ తిప్పలు తప్పింది కాదు. ప్రతి ఇంట్లో కూడా సమస్యనే ఉంటుంది. వృద్ధావస్థ వచ్చిందంటే కన్నా ఏదో కొంతమంది పిల్లలు అంతో ఇంతో చూసుకుంటుంది. ఏదన్నా అమ్మ నాన్న సంపాదించిన ఆస్తిని చూసి ఎలాగో ఇంకా ఆస్తి నా కోసం ఇంత ఆస్తి చేశారు కదా అని చెప్పేసి ఆ దృష్టికోణంలో కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. కొన్ని చోట్ల లోకానికి భయపడి కూడా అబ్బో ఇట్లా వీళ్ళని సాక్కుండా పోతే కన్నా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి ఇప్పుడు ఇంకా కొత్త కథ అయిపోయింది. మునుపటోళ్ళు అయితే కోడళ్ళు అత్తగారికి అణిగి మణిగి అడ్జస్ట్ చేసుకొని భయపడి సేవ చేసేలాంటి తత్వం ఉండేది. ఇప్పుడు పెళ్ళైన నెల కూడా కాకుండానే అప్పుడే స్వరూపాలు చూసేస్తారు. అస్సలు వద్దే వద్దంటారు. భర్తని నేను కావాలా వాళ్ళు కావాలని ఈ ఆప్షన్ ఇస్తారు. వాడు ఏం చేసుకోవాలి? వాడు నెక్స్ట్ 80 సంవత్సరాలు జీవితం అంతా వాళ్ళతోటి ఉంటుంది. ఇటు ఎక్కువ ప్రేమ చూపించకపోతే అక్కడ దెబ్బలు పడతాయి వాడికి. వాడు మాత్రం ఏం చేస్తాడు? బ్రెయిన్ వాష్ అయిపోయి రోజు చెవులు ఊది బ్రెయిన్ వాష్ చేసేస్తారు. ఇంకా కీలకతం సపరేట్గా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా ఘోరంగా ఉంటుంది. మరి ఎందుకు ఎన్నిసార్లు ఇలాంటి జన్మలు తీసుకొని అలాంటి పరాధీన అవస్థకి ఎందుకు వస్తుండాలి? అది మంచి స్థితి కాదు కదా. భయపడుతూ జీవించడం, వృద్ధత్వ సంభావన దుర్దశాంతం, విచార్య కోవా వృత్తిం నాయాతి. ఇవన్నీ విచారణ చేస్తే ఎందుకు వైరాగ్యం రాదు ఈ జీవితం మీద? దాన్నే జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. జన్మలో దుఃఖం ఉంది, మృత్యు ఈ శరీరంతో సంబంధం పలసనై తెంచుకుంటే పర్వాలేదు, లేకపోతే మృత్యు భయము ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది అభినివేశం. 1000 తేళ్ళు కరిస్తే ఒక్కసారి ఎంత నొప్పి వేస్తుందో ప్రాణం ఈ శరీరం వదిలిపెట్టిపోయినప్పుడు అంత నొప్పి వేస్తుంది. అందుకే నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసేవాడిని. ప్రాణం పోయే సమయంలో ఏమి అంత పెద్ద డానులు వాళ్ళు శరీరం వదిలిపెట్టేటప్పుడు కూడా చూసే అవకాశం దొరికింది నాకు. అంత బొబ్బులి పులిలాగా పెరిగిన వ్యక్తి ఆ మృత్యు సమయంలో బెదురు, ఆ ముఖం చూస్తే ఎంత భయపడి ప్రాణం వదిలిపెట్టేస్తాడని. అంటే ఆ మృత్యు, ఆ మర్మ స్థానాల్లో ఆ నొప్పి ఎంత ఘోరంగా ఉండాలి. కాబట్టి మృత్యులో దుఃఖం ఉంది, జన్మలో దుఃఖం ఉంది, మళ్ళీ వ్యాధి వదిలిపెట్టువవి. రోగాలకి బయట ఉన్న పొల్యూషన్ను, మనం తినే భోజనాలు ఇవి కారణాలు అనుకుంటున్నాము. ఇవి నిమిత్త కారణాలు అంతే. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ సంస్థిత. పూర్వజన్మలో చేసిన పాపకర్మలు వ్యాధి రూపంలోనే వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లన్నా చూసుకో, ఏ డాక్టర్తో అన్నా చూపించు, అవి పోవు. అన్నీ విచిత్రంగా ఉంటుంది. నేనే చూస్తుంటాను. ఒకే ఆశ్రమంలో అందరికీ జలుబు వస్తే ఒకరికి అసలు ట్యాబ్లెట్ తీసుకోకుండా మేలైపోతుంది, ఒకరికి ఒక్కరోజు ట్యాబ్లెట్ తీసుకుంటే మేలవుతుంది, కొంతమందికి 15 రోజులు నెలైనా కూడా అది మేలు కాదు. అంతే, అది వచ్చిందంటే కానీ అది దెబ్బ కొట్టే పోతుంది. అది నువ్వు ఎన్నన్నా ప్రయత్నాలు చేసుకో, బయట ఎన్ని భోజనాలన్నా చేంజ్ చేసుకో, ఏమన్నా తిను, ఎట్లయినా రానే వస్తుంటాయి. కాబట్టి ఈ వ్యాధులు కూడా ఎప్పుడంటే అప్పుడు వస్తున్నాయి.
ఇలాంటి శరీరంలో మళ్ళీ మళ్ళీ రావాలని ఎందుకు అనుకుంటున్నాం? కనీసం దీనికన్నా ఉత్కృష్టమైన స్వర్గాన్ని కంపేర్ చేసుకోండి, అక్కడ ఈ సమస్యలు ఏమీ లేవు. దానికోసమన్నా అప్డేట్ అన్నా చేసుకోవాలి. అలా వీటిలో ఈ దోషాలు చూస్తూ ఉండాలి. దోషాలు చూస్తూ ఉంటే అప్పుడు నువ్వు విషయాలని విషంలాగా చూసే సామర్థ్యం వస్తుంది. లేకపోతే అన్నీ అనుకూలమైన వస్తువులే, ఇవన్నీ నాకు సెక్యూరిటీ ఇవ్వడానికే, ఆస్తులు డబ్బులు ఇవన్నీ కూడా నాకు సెక్యూరిటీని, ధైర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి భ్రాంతిలో ఉంటాం. అవి సెక్యూరిటీ ఇస్తలేవు, ఇంకా బెదిరిస్తున్నాయి, మనల్ని భయపట్టిస్తున్నాయి. ఇది మంచి పరిస్థితి కాదు ఇవి. కాబట్టి మళ్ళీ ఇంతే కాకుండా ఇంకా యమలోకం గురించి, స్వర్గం గురించి ఇవి విచారణ చేసాము కాబట్టి ఇలా దోషాలు చూస్తూ ఉంటే మనకు వైరాగ్యం వస్తూ ఉంటుంది. దోషాలని చూడమని శాస్త్రం చెబుతుంది, మర్చిపోతాం మనం. ఈ దోషాలను చూసి మృత్యు ఎప్పుడో వస్తుందని అనుకుంటున్నాను. చెప్పాను కదా, బింబిసారుడని ఒక రాజు తన తమ్మునికి మరణదండన శిక్షణ వేస్తాడు. అన్నని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మంత్రుల్ని వాళ్ళని అంతా. తమ్ముడు, అయ్యో అన్న, నేను నీ సౌతి కొడుకుని కూడా కాదు, సౌతి బిడ్డని కాదు, నేను నీ సొంత తమ్ముని కదా, నాకు ఏమీ కన్సెషన్ లేదా అంటాడు. ఆ బౌద్ధ భిక్షుల విషయంలోనే గొడవ వచ్చి ఉంటుంది. బౌద్ధ భిక్షుల దగ్గర ఉన్న ఆశ్రమంలో ఉన్న ఆస్తులన్నీ వాళ్ళంతా చంపేసి మనము రాజబండారంలోకి చేర్చుకోవాలని తమ్ముడు మంత్రి. అన్నేమో లేదు నాయన, సన్యాసులకి వాళ్ళకి అంత సంపత్తులు ఉన్నా కూడా వాళ్ళు మృత్యుని చాలా దగ్గరగా చూసి వాళ్ళకి ఆ భోగాల్లో ఆసక్తి ఉండదు, 10 మందికి ఉపయోగమైన పనులే చేస్తుంటారని అంటాడు. వీళ్ళకి కుదరదు, అది నచ్చదు. అందుకే మంత్రి తమ్ముడు అన్నని చంపేసి తమ్ముడిని రాజు చేసి ఆ పని చేసుకోవాలని చూస్తారు. అది రాజుకు, అన్నకు ముందుగానే తెలిసిపోయి మంత్రిని వీళ్ళని మరణదండగా వేసేస్తాడు. ఇంకా తమ్ముడు, సరే కన్సెషన్ అడుగుతున్నావు కదా అని చెప్పేసి నీకు 1 వారం రోజులు నీకు ఏ వస్తువు కావాలో, ఏ భోగాలు కావాలో, భోజనం కానీ అమ్మాయిలు కానీ ఎలాంటి భోగ్య వస్తువులని మొత్తం నీకు అక్కడ ఇచ్చేస్తాను, ఎంజాయ్ చేసి 7వ రోజుల తర్వాత నేను ఊరికి తీస్తానని చెప్తాడు. సరే అని అన్ని వస్తువులు అక్కడికి జైల్లోనే అన్ని వ్యవస్థలు చేసి ఉంటారు. ఇంకా 7వ రోజు పోయి, ఏం తమ్ముడు మంచిగా ఎంజాయ్ చేసావా అని అడుగుతాడు. ఏమన్నా బక్కగా అయిపోయి ఉంటాడు. మృత్యు 7 రోజుల తర్వాత వస్తుందన్న విషయం గుర్తుకొస్తే అసలు ఆకలి కూడా చచ్చిపోతా ఉంది, ఆకలి కూడా అవడం లేదు. పరీక్షితుడికి అంతే, మళ్ళీ భోజనం తినలే. ఇంక 7 రోజుల తర్వాత తక్షకుడు వచ్చి కాటేస్తాడని తెలిసిన తర్వాత ఇంకా భోజనం తినలే ఆ 7 రోజుల్లో. అందుకే ఇప్పుడు మంచి మృత్యుని చాలా దగ్గరగా చూశాడు కాబట్టి వైరాగ్యము బాగా పీక్లో ఉంది కాబట్టి 7 రోజులు సత్సంగంలోనే మోక్షం వచ్చేసింది అతను. కాబట్టి మనం దాన్ని చూడలేకపోతున్నాము. ఎప్పుడో వస్తుంది, ఇప్పుడేమో వస్తుంది అని చెప్పేసి ప్రతి క్షణము దాన్ని చూడాలి. బౌద్ధ భిక్షు అప్పుడు వాళ్ళన్న అంటాడు, బౌద్ధ భిక్షులు ప్రతిరోజు నిద్రలేసి ఈ భుజం మీద ఒక పక్షిని ఊహించుకుంటారు. ఆ పక్షి మృత్యు. ఆ పక్షి వీళ్ళతోటి మాట్లాడుతుంది, ఇప్పుడు రెడీగా ఉన్నావా ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి, శరీర వియోగానికి రెడీగా ఉన్నావా అని అది ప్రశ్న వేస్తుంది. వీళ్ళ మనసులో ఇప్పుడు రెడీగా ఉన్నాను, ఇంకేమి నా పెండింగ్ ఫైల్స్ లేవు, ఇప్పటికి శరీరం పైన నేను రెడీగా ఉన్నాను అనే భావన ఉండాలి. సన్యాసి అంటే అలాంటి తత్వంలో ఉండాలి. అంత దగ్గరగా చూడగలిగితే కనుక మళ్ళీ మనకి దేని మీద ఇంట్రెస్ట్ రాదు. ఇంకా 80 సంవత్సరాల ఆయుష్ ఉంటేనే ఇంత పరిగ్రహ చేస్తున్నాం, 1000 సంవత్సరాల ఆయుష్ ఉంటే కానీ ఇంకెన్ని కుప్పలు వేసుకునే వాళ్ళము. కాబట్టి దాన్ని దోషాలు చూడడం నేర్చుకోవాలి. ప్రతిరోజు ఈ అమానిత్వాది మా గురుగారు అయితే చెప్పే గోడ మీద లిస్టు రాసుకొని నిద్రలేస్తే ఈ లక్షణాల గురించి చూడాలి. ఇందులో ఉందా మనకు, ఇవన్నీ ఈ లక్షణాలు నాలో ఉన్నాయి లేదని చెక్ చేసుకోవాలని. ఇక్కడే మనం ఏదన్నా సాధన చేసుకునేది ఏదన్నా ఉంది, ప్రయత్నం అంటే కనుక ఇందులోనే వెతుక్కోవాలి. ఇందులో తక్కువ ఉండడం వల్లనే ఉన్న జ్ఞానం ఏమి పెద్ద సీక్రెట్ కాదు. ఒక అరగంట సత్సంగంలోనే ఆ జ్ఞానము మొత్తం అందరికీ తీక్షణ బుద్ధి ఉంటే అర్థమైపోతుంది. కానీ దీనివల్ల ఆవరణము గట్టిగా ఈ శరీరంతో సంబంధం ఉంది కదా, ఆ సంబంధం పలసన కావాలంటే ఇవన్నీ ఉంటేనే పలసన అవుతాయి. మళ్ళీ దాని తర్వాత
ఆసక్తి అభిష్వంగ పుత్రదార గృహాదిషు. అటాచ్మెంటు, ఓవర్ అటాచ్మెంట్, ఇవి రెండు కూడా పిల్లల మీద కానీ, ఇంటి మీద కానీ, భార్య మీద కానీ, సంపత్తుల మీద కానీ ఉండకూడదు. బాధ్యత ఉండాలి. భార్య పట్ల, పిల్లల పట్ల రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాళ్ళకి ఏమేమి చేయాలో ఆ కర్తవ్యాలన్నీ చేసేయాలి. ఓవర్ అటాచ్మెంట్ ఉండకూడదు. అభిష్వంగ అంటే ఓవర్ అటాచ్మెంట్. పుత్రో నష్ట అహం నష్ట. పుత్రుడికి ఏమన్నా అయిపోతే కానీ తండ్రి ప్రాణం వెళ్ళిపోవడం. సంపత్తి, ఆస్తులకి ఏమన్నా చేజారిందంటే కూడా ఇక్కడ ప్రాణం పోయేంత పరిస్థితి తెచ్చుకోవడం. అది ఓవర్ అటాచ్మెంటు. అలాంటి ఓవర్ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. ఏదైనా కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, వీళ్ళందరూ కూడా రుణానుబంధమే. రుణం ఉన్నంతసేపే మన దగ్గర ఉంటారు. ఆ రుణం తెగిపోయిన తర్వాత అమెరికాలో జాబో, ముంబైలో జాబో, ఏదో జాబ్ అని చెప్పేసి నీ దగ్గర నుంచి కదిలి దూరం వెళ్ళిపోతుంటాడు. ఊరికే వీళ్ళకి అనిపిస్తోంది మా కొడుకు మా దగ్గరే ఉన్నట్టని. సంవత్సరానికి అమెరికాకి ఎంతోమంది మా పూర్వాశ్రమ బంధువులు వెళ్ళారు. సంవత్సరానికి ఒక ఫోను, 2 ఫోన్లో చేస్తారు. ఇప్పుడు ఫ్రీ కాబట్టి వాట్సాప్లో ఎక్కువ చేసుకుంటారేమో. అంతే, ఫోన్లే వస్తుంటాయి. భారతదేశం ఒకసారి అటు పోతే కన్నా 4 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి, అమ్మమ్మ అంటే ఒక 5-6 సార్లు వస్తారు. అప్పటికి అమ్మ నాన్న ఇక్కడ ఢమారైపోతారు. ఇంకంతే, వాళ్ళు అక్కడికే అయిపోయింది. అక్కడికే రుణానుబంధం తెగిపోయింది. వాళ్ళు జాబ్ రూపంలో, ఏదో రూపంలో ఇల్లు వదిలి బయటకు పోయాడంటే అక్కడికే రుణానుబంధం కట్టం అయిపోయింది అని అర్థం చేసుకోవాలి. బయట అంతే ఉన్నట్టు మనకు భ్రాంతి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ రుణం కొద్దీ ఉంటుంది అంతే. మనం చేసే బాధ్యతలు చేసి వాళ్ళ మీద విపరీతమైన మోహాన్ని పెంచుకోకూడదు. అలా లేకుండా ఉన్న తత్వాన్ని మనం పెంచుకోవాలి. పెద్ద అటాచ్మెంట్ ఇదే కదా. మహర్షి అయిన వశిష్ఠుడే తట్టుకోలేకపోయాడు. కొడుకులంతా చచ్చిపోతే ఆత్మహత్య చేసుకోవడానికి పోయాడు. స్మరణ కూడా మనము ఎన్నో వివేకం ఉండి కూడా మర్చిపోతాం ఆ సమయంలో. ఆ మోహం, ఓవర్ అటాచ్మెంట్. ద్రోణాచార్యుడు ఎలాంటి జ్ఞాని, గురువు వీళ్ళందరికీ మహాజ్ఞాని. అలాంటి ద్రోణాచార్యుడు అశ్వత్థామ అతః అస్థి కుంజర అని చెప్పేసి అక్కడ ధర్మరాజు చెప్పేసరికి ఎన్నో విషయాలను మర్చిపోతాడు. అయ్యో, ఎందుకంటే అక్కడ శివుడు వరం ఇచ్చింటాడు, నీ కొడుకు చిరంజీవి అనే వరం ఇచ్చి, అశ్వత్థాముడు చిరంజీవి, చిన్నప్పుడే ఆ వరం ఉంటుంది. ఆ విషయం మర్చిపోతాడు. చిరంజీవిని ఎవరన్నా చంపడానికి అవుతుందా? చంపడానికి వీలు కాదు. మరి రణభూమిలో యుద్ధం మధ్యలో ఇంకా ఆ మోహంతో యుద్ధం చేసేటప్పుడు వదిలేసి ఇంకా దివ్య దృష్టిలో పోయి నిజంగానే నా కొడుకు సచ్చిన లేదని చూడనీకపోతాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు వచ్చేసి తల కత్తిరించేస్తాడు. ఆ మోహమే కదా. ఓవర్ అటాచ్మెంట్ ద్వారా స్మృతి విభ్రమ. మోహం వచ్చిందంటే కానీ అది స్మృతి, స్మరణ, ఆ సమయానికి ఆ వివేకం కూడా పనిచేయదు. మీరే చూడండి, ఒక వ్యక్తి శాంతంగా మాట్లాడుతుంటాడు, 10 మందికి ఉపదేశాలు చెప్తూ ఉంటాడు. కానీ తన భార్యతోటి గొడవలు ఎక్కువ బాగా ఎక్కువ గొడవలు అయిపోయింటాడు. తన భార్య విషయంలో వచ్చేసరికి మళ్ళీ అక్కడ ఆ ఓపిక అవన్నీ కూడా కోల్పోయింటాడు. అందుకే అలాంటి అభిష్వంగ ఎక్కడ ఉండకూడదు. ఓవర్ అటాచ్మెంట్ ఎక్కడ కూడా పెట్టుకోకూడదు. మళ్ళా నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఇది కూడా చాలా అవసరము. అన్నీ మనం అనుకున్నట్లు అసలు ఏమీ జరగవు. అన్నీ కాదు, కొద్దిగా కూడా జరగవు. ఊరికే మనసులో ఇట్లా జరగాలి, అట్లా జరగాలి అని ఊహించుకుంటూ ఉంటాం. మనకు ఊహలకు అనుకూలంగా ప్రపంచంలో ఏమీ జరగదు. మనం ఊహించుకుంటుంటాం, వాళ్ళు నాకు ఇట్లా అనుకూలంగా ఉంటే బాగుంటుంది, ఇట్లా అయితే బాగుంటుంది, అట్లెట్లా బాగుంటుందని. ప్రారంభంలో మనం పూర్వజంలో ఏమి చేసుకున్నామో అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇష్ట సంయోగం, మనం అనుకున్నవి కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అనుకూలమైన పరిస్థితులు, అనుకూలమైన వ్యక్తులు అన్నీ వస్తూ ఉంటాయి. మళ్ళీ అనిష్ట సంయోగం, మనం ఆశించము కానీ అనుకోకుండా వచ్చి ఎక్కడి నుంచో వచ్చి దుఃఖం పడతా ఉంటుంది. ఈ 2 సమయంలో కూడా సమచిత్తత్వం, ఈ అలవాటు నేర్చుకోవాలి. న్యూట్రల్గా ఉండేలాంటి అలవాటు నేర్చుకోవాలి. కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే ఇది అయిపోతుంది. లేదంటే ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు ఎగ్జైట్మెంట్కి పోకూడదు,
అనిష్టం వచ్చినప్పుడు డిప్రెషన్ కూడా, దుఃఖాలు సమస్యలు ఎక్కువ వచ్చినప్పుడు డిప్రెషన్ కూడా పోకూడదు. ఏదైనా కూడా దుఃఖం సుఖాత్మేక్షణ, దుఃఖం వచ్చిందంటే అదే పర్మనెంట్గా, దుఃఖం ఏమి నిత్య వస్తువు కాదు కదా, ఆత్మలాగా నిత్య వస్తువు కాదు కదా, అది అనిత్యమైన వస్తువు, అది టెంపరవరీనే, కాసేపు ఉంటుంది, దాని తర్వాత సుఖాత్మేక్షణ, సుఖం తప్పకుండా వస్తుంది. దుఃఖం వచ్చిన తర్వాత దుఃఖం పోయి మళ్ళీ సుఖం ఏదో ఒకటి రానే వస్తుంది. కాబట్టి తల చెడిపోకుండా న్యూట్రల్గా ఉండాలి. దాని తర్వాత అనన్యయోగేన భక్తిరవ్యభిచారిణి, అనన్య భక్తి ఉండాలి పరమాత్ముని మీద, వ్యభిచారం లేని భక్తి ఉండాలి. ఇది కొద్దిగా కఠినమైనప్పటికీ కూడా అర్థం చేసుకోవాలి. భగవంతుడంటే ఎవరు, భగవంతుని యథార్థ స్వరూపం ఏంటి, భక్తి అంటే ఏంటి, స్వస్వరూపానుసంధానం అభిధీయతే. మన లోపల మన నిజమైన స్వరూపం ఏదైతే ఉందో దాన్ని అనుకరించడమే నిజమైన భక్తి. మనకు భిన్నంగా మనము పరమాత్మని ఊహించుకుంటున్నామంటే కన్నా అది ఏదో ఒక రోజు ఏదో ఒక రూపాన్ని, కృష్ణ రూపాన్ని, శివుని రూపాన్ని ఏదో ఒకటి బుద్ధులో మనం స్మరిస్తూ ఉంటారు. ఏమి ఎప్పటికీ 24 గంటల సేపు ఆ రూపమే కనిపిస్తూ ఉంటుందా? ఊహలో కనిపించదు. నా ముఖం చూస్తే నా రూపం కనిపిస్తుంటుంది, పిల్లర్ ముఖం చూస్తే పిల్లర్ రూపం కనిపిస్తూ ఉంటుంది. ఆ పిల్లర్ని చూసినంత సమయము అప్పుడు ఆ విష్ణు రూపం కనిపించలే కదా. నువ్వు ఊహించుకున్న శరీరం, చేతితో కాళ్ళతో ఊహించుకున్న శరీరం కంటిన్యూస్ లేదు కదా. దాన్ని వ్యభిచారం అంటారు. కాసేపు ఉండి కాసేపు లేకుండా ఏదైతే ఉంటుందో దాన్ని వ్యభిచారం అంటారు. అలాంటి భక్తి కాదు, వ్యభిచారం లేని భక్తి, అవ్యభిచారి భక్తి ఉండాలి. అది ఎప్పటికీ ఎలా సాధ్యమవుతుందంటే పరమాత్ముని యథార్థంగా నిర్గుణ నిరాకార స్వరూపంలో తెలుసుకొని అలానే మనము చూడడం నేర్చుకోవాలి. ఆ నిర్గుణ నిరాకార స్వరూపంలోని కొన్ని లక్షణాలు ప్రతి ఒక్క వస్తువులోనూ ఉన్నాయి. సత్తు, చిత్తు, ఆనందం, అస్థి, బాతి, ప్రియ, నామరూపాలు ఉంటేనే వదిలిపెట్టేలేదు. మైకులో కూడా అస్థి, మైకు ఉంది, మైకులో ఉనికి ఉంది, మైకు ఉంది అని. ఈ కాన్షియస్ మన విషయంలో మనం ఉన్నామనే విషయం మనకు తెలుస్తుందా లేదా? తెలుస్తుంది. మనం నేనున్నానన్న విషయం కూడా నాకు తెలిసిందే. మనం ఆనంద స్వరూపము కూడా అంతే. కాకపోతే ఈ శరీర సంఘాతము, తాదాత్మ్యము పెట్టుకొని మనం ఆనందాన్ని వ్యక్తం చేసుకోలేకపోతున్నాం. ప్రతిరోజు సుషుప్తుల ఆనందం కూడా అనుభవిస్తున్నాం. మరి ఈ ఒక సత్తత్వాన్ని, ఈ ఉనికి తత్వాన్ని ప్రతి ఒక్క వస్తువులో దాన్ని మాత్రమే చూస్తూ ఉండు. మైకును చూసినప్పుడు ఆ సచ్చిత నిర్గుణ నిరాకార స్వరూపుడైన పరమాత్ముడిని చూడొచ్చు. నామరూపాలను పక్కకు తీసేస్తే ఆ ఎగ్జిస్టెన్స్ రూపంలో, ఉనికి రూపంలో, గోడను చూసినా కూడా అక్కడ నిర్గుణ నిరాకార పరమాత్ముడే. నువ్వు ఎటువైపు చూసినా, ఏ వస్తువుని చూసినా బుద్ధి ద్వారా దాన్ని గ్రహిస్తున్నావు. కాబట్టి అప్పుడు నీది బ్రహ్మాకార వృత్తి అవుతుంది. పరమాత్మను కోసం ఎక్స్ట్రా స్పెషల్ ప్రయత్నాలు కళ్ళు మూసుకొని ఊహించుకొని ఏదో ఒక రూపాన్ని బలవంతంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. చూసిన ప్రతి ఒక్క వస్తువులో కూడా పరమాత్మని దర్శనం అవుతుంది. ఇప్పుడు ఒక కింద తాడు పడింది, తాడు పాములాగా ఎందుకు మనకు కనిపిస్తుందంటే తాడులో కొన్ని లక్షణాలు, పాములో కొన్ని లక్షణాలు సేమ్ ఉన్నాయి కాబట్టి, వంకర టింకరతనము, ఆ కల్లరు, ఇలాంటి కొన్ని సేమ్ ఉంటాయి కాబట్టి పాములాగా మనకు భ్రాంతి కలిగింది. అలాగే ఆ సచ్చిదానంద స్వరూపుడు ఉన్నది ఒకటే పరమాత్ముడే. ఆ పరమాత్మునే మనము అనేక వస్తువుల్లాగా చూసుకుంటున్నాం. ఒకే ఒక తాడు కింద పడింది, ఆ పడిన ఒక్క తాడుని అనేక పాముల్లాగా చూసుకుంటున్నాము. ఎలా చూసుకుంటున్నాము? ఉన్నది ఆ పరమాత్ముడు ఒక్కడే. ఆ పరమాత్మని మైకులాగా చూసుకుంటున్నాం, పరమాత్మని టేబుల్ లాగా చూసుకుంటున్నాం, పరమాత్మని గోడులాగా చూసుకుంటున్నాము, అనేక జీవుల్లాగా చూసుకుంటున్నాము. లక్షణాలు అందుకే ఆ సచ్చిదానంద స్వరూపంలో అస్థి, బాతి, ప్రియమన్న లక్షణాలు అన్ని వస్తువుల్లోనూ కనిపిస్తున్నాయి. నామరూపాలు కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నాయి, దాన్ని తీసి పక్కన పెట్టేయాలి. ఇలా ఈ తత్వాన్ని నువ్వు గ్రహించి ఏ వస్తువుని చూస్తున్నప్పుడు కూడా నీకు బ్రహ్మాకార వృత్తే ఉంటుంది. అందుకే నిద్రా సమాధి స్థితి, మాట్లాడే మాటలు, తిట్లు కూడా భగవంతుని స్తుతి అని శ్లోకంలో చెప్తారు. తిట్టుకునే మాటలు కూడా ఆ భగవంతుడే ఉన్నాడు కదా. వాగీంద్రియంకి సత్తు, అస్థిబాతి ప్రియ లేదా వాగీంద్రియంలో ఉంది. మరి అస్థిబాతి ప్రియ అనేది ఏ మాట అయినా, ఏ శబ్దమైనా నీ స్తుతినే.
నేను నడుచుకొని పోతున్నానంటే నీకు ప్రదక్షిణ చేసినట్లే పరమాత్ముడా. కాబట్టి నా బుద్ధినే పార్వతీదేవి, నా ఆత్మే నువ్వు శివుడా. నేను పడుకుని నిద్రపోతున్నానంటే అది నీ నీ సమాధి స్థితి, నీ ఒక సమాధి స్థితిని అని చెప్పేసి. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను చేసే ప్రతి పని, నేను శనగపారలో మట్టి చెక్తున్నంటే కూడా అది నీకు ఆరాధన, నీ సేవ చేస్తున్నాను, నేను నీ పూజ చేస్తున్నానని చెప్పేసి. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ఒక్క క్రియలో కూడా అస్థి బాతి ప్రియ రూపంలో పరమాత్ముడే ఉన్నాడు. దాన్ని బుద్ధి నుంచి దాన్ని మాత్రం గ్రహించేలాంటి తత్వాన్ని మనము పెంచుకోవాలి. భావన చేస్తూ చేస్తూ ఉంటే కానీ అది వచ్చేస్తుంటుంది. అలాంటి భక్తిని పెంచుకోవాలి. అప్పుడు నీ భక్తి బ్రేక్ లేకుండా కంటిన్యూస్గా ఉంటుంది. దాన్ని వ్యభిచారం లేని భక్తి అంటారు. మళ్ళీ వివిక్త దేశ సేవిత్వం. వివిక్త దేశము కొద్దిగా సాధన చేసేటప్పుడు ఎందుకు ఆశ్రమాలు, గురువులు, అరణ్యాలకి ఎందుకు పోతుంటారంటే అందరికీ ఇళ్లలో అంత అనుకూలమైన పరిస్థితి ఉండదు. ఇలా భార్యాభర్తలు ఇద్దరుకు ఇలాంటి ఆధ్యాత్మిక విచారణ చేయాలంటే చాలా తక్కువ ఇళ్లలో ఉంటుంది. మ్యాక్సిమం ఇంట్లో రివర్స్ గేరే. భార్యకు ఇంట్రెస్ట్ ఉంటే సత్సంగంలో భర్త ఫుల్ రివర్స్ గేర్లో ఉంటుంది, లేదా భర్తకి ఇంట్రెస్ట్ ఉందంటే భార్య రివర్స్ గేర్లో ఉంటుంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో జరగదు పని. నీకు అనుకూలంగా శ్రవణ మనన నిధిధ్యాసనాలకు అనుకూలంగా, నీ అభ్యాసానికి అనుకూలమైన కొద్దిగా బాహ్య ప్రదేశాన్ని కూడా మనము సెలెక్ట్ చేసుకోవాలి. ముఖ్యంగా మనసు. వివిక్త దేశం అంటే మనసు చాలా నిర్మలంగా పెట్టుకొని తితీక్ష ద్వారా, సహన శక్తి ద్వారా బయట మన చుట్టూ జరిగే విషయాలలో, క్రియాలు, పరిస్థితుల వల్ల డిస్టర్బ్ కాకుండా ఉండేలాంటి తత్వాన్ని పెంచుకోవాలి. అలాంటి తత్వాన్ని పెంచుకున్నప్పుడు వివేకానందుడు మార్కెట్ మధ్యలో కూర్చొని సాధన చేసుకున్నాడు. ఫస్ట్ గుహలో అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు బయట ప్రపంచంలో ఉన్న ఈ కోలాహలం నన్ను ఇంకేమైనా డిస్టర్బ్ చేయగలుగుతుందా అని చెక్ చేసుకున్నాడు. బిజీ మార్కెట్ మధ్యలో కూర్చొని తన సాధన సైలెంట్గా తన స్వరూప ధ్యానం చేసుకునేవాడు. అలాంటి మనస్తత్వం కలిగితే కానీ నువ్వు ఎక్కడున్నా నీకు అది వివిక్త దేశం. ఎంత పెద్ద కోలాహలం ఉన్నప్పటికీ కూడా నువ్వు సైలెంట్గా కళ్ళు మూసుకో. ఇప్పుడు చెవులు మూసుకోవడానికి ఇయర్ బడ్స్ అవి వీళ్ళ టెక్నాలజీ కూడా పెరిగింది. చెవులు కూడా మూసేసుకోవచ్చు, కళ్ళు కూడా మూసేసుకో. అనవసరమైన చూసుకో. ఎందుకు చూడాలి? ఏమి చూస్తావు? ఎక్కడ చూసినా పాంచభౌతికమైన వస్తువులే ఉన్నాయి. కాబట్టి ఎంత సాధ్యమైతే అంత అంతర్ముఖి అయిపో. బుద్ధిలో ఉన్న వృత్తుల్ని గమనిస్తూ ఉండు. ఈ పిచ్చి మనసు ఇంకా దేని గురించి ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకు ఆలోచన చేస్తూ ఉంది? అనవసరంగా అందులో ఏదో రసం దొరుకుతూ ఉంది కాబట్టి, అక్కడ దోషం సరిగ్గా దానికి మనం చూపించలేదు కాబట్టి అనవసరంగా ఆ మనసు ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆలోచిస్తున్న రకరకాల వృత్తులతో ఆలోచిస్తున్న మనసుని సాక్షిభావంలో కూర్చొని చూస్తూ ఉండండి. అది ఆలోచన చేసి 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 కాసేపటికి అదే అలసిపోతుంది. ఎంత ఏమి చేసినా, ఎక్కడ ఆలోచన చేసినా మళ్ళీ వాపసు స్వరూపంలోకి రావాలి. ఇలా కొద్ది కొద్దిగా అంతర్ముఖి అవుతూ ఉండాలి. ఎక్కువ మనం వివేక చూడామణిలో లాస్ట్లోనే ఎంత విచారణ చేసుకున్నాం. క్రియలు, పూర్వజన్మ వాసనలు. ముఖ్యంగా పూర్వజన్మలో ఏమేమి భోగాలు అనుభవించామో అవి వాసనలు, ట్రేసెస్ అంత ఈజీగా డిలీట్ కావు. మళ్ళీ ఆ విషయాల గురించి చింతన చేసేలాగా చేస్తూ ఉంటాయి. మళ్ళీ ఆ వాసనల వల్ల ఆ వస్తువుని పొందాలనే కోరికలు, ఆ కోరికల వల్ల దానికి అనుకూలంగా చేసే క్రియలు, ఇవి మూడుటిని మాత్రం లాస్ట్లో చాలా జాగ్రత్తగా గమనించండి అంటారు. అవి ఎందుకు మనసు దేని గురించి ఎక్కువ ఆలోచన చేస్తుంది? ఒకసారి నోట్బుక్లో రాసేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనకు తెలియదు. గంట సేపు దేని గురించి మనసు ఆలోచించుంటుంది, దేని గురించి ఆలోచించిందనే విషయాన్ని కూడా మర్చిపోతాం. మరి ఆ మనసు దేని గురించి ఆలోచిస్తూ ఉంది పాయింట్. అక్కడ కూర్చొని ఎందుకు ఆలోచన చేస్తూ ఉంది? మనసుకి ఏమో దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ఒక రసం ఉంది కాబట్టి అదే ఆలోచన చేస్తూ ఉంది. అక్కడ దోషాలు చూపించాలి దానికి మనసుకి. చెప్పాను కదా, చిన్నపిల్లలు మంచి కార్టూన్ ఛానళ్ళు అవి ఇవి వేస్తే కానీ మంచిగా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు న్యూస్ ఛానల్ పెడితే నేను చాలా చూశాను, 5 నిమిషాల్లో నిద్రకి వెళ్ళిపోతారు టక్కని. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఆ న్యూస్ అంటే, అసలు కొద్దిగా కూడా ఇంట్రెస్టే లేదు.
ఇంట్రెస్ట్ లేకపోతే అసలు మనసు స్వరూపంలోకి రెస్ట్‌కి వెళ్ళిపోతుంది. మరి అట్లా రెస్ట్‌కి పోకుండా మన మనసు విపరీతంగా పిచ్చోడులాగా విపరీతంగా ఆ వృత్తుల మీద వృత్తులు, ఆలోచన మీద ఆలోచన చేస్తూ ఉందంటే ఇంకా దానికి మనము దోష దర్శనాలు చూపిలేదు. ఈ ప్రపంచంలో మిథ్యాత్వ దర్శనం పూర్తిగా చేపిలేదు. అలా వివిక్త దేశం మంచిగా కూర్చొని ఈ అలవాటు చేసుకోవాలి. మొత్తము బయట బహిర్ముఖంగానే బిజీగా ఉంటే అసలు లోపల ఏం జరుగుతుందో తెలిసేది కూడా లేదు. కాబట్టి ఈ వివిక్త దేశ సేవిత్వం అన్న లక్షణం కూడా మనలో కలిగి ఉండాలి. కొద్ది కొద్దిగా కాంటాక్ట్స్. ముందు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 100 మంది కాంటాక్ట్స్ ఉన్నారు. 100 మందితోటి కూడా అప్పుడప్పుడు ఫోన్లు జరుగుతున్నాయి. కట్ చేసే 10కి కట్ చేయి, 10 నుంచి 1కి వచ్చేయాలి. అవసరమైతే ఫోన్ కూడా తీసి పక్కన పెట్టేసి అంతా చెప్పేసి మాది ఆశ్రమని చెప్తారు వాళ్ళు. బెంగళూరులోని ఒక వ్యక్తి మొత్తం అట్లా సైలెంట్ మోడ్లో పెట్టేసి మంచిగా ఒక తల్లి ఉంటే తల్లికి కొద్దిగా ఏదో సేవ చేసుకొని సైలెంట్గా సాధన చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మినిమైజ్ అన్ని కాంటాక్ట్స్ మినిమైజ్ చేసుకొని లోపల కూర్చొని చెక్ చేసుకోవాలి. ఆ అలవాటు నేర్చుకోవాలి. అంతర్ముఖి కొద్ది కొద్దిగా కాంటాక్ట్స్, డిస్కషన్స్ ఇవన్నీ తగ్గిస్తూ మనం ఉండాలి. కొన్ని రోజులు అలా స్వరూపంలో అలవాటైన జ్ఞాననిష్ట కలిగిన తర్వాత మళ్ళీ ప్రారంధం ఉంటే శరీరంతో వ్యవహారం చేసినా కూడా అప్పటికి ఆ సామర్థ్యం వచ్చి ఉంటుంది. కానీ ఆ సామర్థ్యం వచ్చే వరకు అలాంటిది ఒక స్టేజ్కి వెళ్ళాలి. సైలెంట్గా ఉండి అబ్జర్వ్ చేయాలి. ఇంకా ఏంటి మనసులో ఉన్న సమస్య ఏంటి, ఎందుకు ఇన్ని వృత్తులు, ఇన్ని విషయాల గురించి మనసు ఆలోచన చేస్తూ ఉంది. బాగా దోష దర్శనం చేయాలి. దాని తర్వాత అరతిర్జన సంసది ఫ్రెండ్షిప్లు, అనాత్మ విషయాల గురించి మాట్లాడేటోళ్ళు, సంసారం వైపు విషయాల గురించి మాట్లాడేటోళ్ళు వాళ్ళ ఫ్రెండ్షిప్లు కట్ చేయాలి. ఏముంటుంది, 2-3 కలిస్తే కానీ ఏదో వాతావరణం గురించి ఈరోజు ఎండలు ఎక్కువప్ప, ఈరోజు చలి ఎక్కువప్ప, దేని గురించో లేదంటే మ్యాక్సిమం ఎవరినో ఒకరిని వేసేసుకుంటాం, ఎవరినో ఒకరి మీద నింద చేసేసుకుంటాం. కాబట్టి మొబైల్ రికార్డర్ పెట్టి కూర్చొని 2-3 కూర్చున్నామంటే ఒక అరగంట సేపు మాట్లాడుకున్నామంటే ఒక 2-3 నింద చేసేసింటాం అనవసరంగా. ఇవన్నీ అలవాట్లు తగ్గిస్తూ ఉండాలి. చెప్పాను కదా, మేము చదువుతున్న రిషికేశ్ కైలాసాశ్రమంలో 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మహాత్ములు ఒకరి పేరు ఒకరికి తెలిసేది కాదంట. అట్లా ఉండేవాళ్ళంట వాళ్ళు, సపరేట్గా వాళ్ళంతా. మళ్ళీ ఒకసారి అలాగే ఒక రూమ్లోకి పోయి ఒక మహాత్ముడి శరీరం వదిలిపెట్టేశాడు. ఇంకా ఒకరికొకరు పరిచయాలు, ఫ్రెండ్షిప్లు ఏమీ లేవు కదా. దుర్వాసన అంటారు. మిత్రుడు దుర్వాసనమే, శత్రువు భావన కూడా దుర్వాసన. మిత్రారి దుర్వాసనం ఔదాసీన్య సమాశ్రయాత్ తెజ సుహృన్ మిత్రారి దుర్వాసనం. న్యూట్రల్కి వెళ్ళిపోవాలి. మనకు స్నేహితులు లేరు, శత్రువులు లేరు, మనకు మనమే మిగిలాలి. ఇంకా మహాత్ముడు శరీరం ఇంకా రూమ్లను వదిలిపెట్టేశాడు. ఇంకా దుర్గంధం వచ్చేసింది. దాని తర్వాత వాసన వచ్చిన తర్వాత గంగా నదిలో తీసేయడానికి ఎంతమంది మహాత్ముల పైన వాంతులు చేసుకొని విపరీతంగా బాధపడ్డారు. మళ్ళా తర్వాత బయట నుంచి వర్కర్లు తెప్పించే అది ఆ పని చేయించారంట. ఇలాంటి పొరపాటు కాకూడదని చెప్పేసి ఉదయం హారతి కూడా సన్యాసులకు లేదు, సాయంత్రం మాత్రమే. ఏమీ విధానం ఉండదు, కానీ కూర్చొని ఒక చోట భిక్షాటన చేయకుండా కూర్చొని తింటున్నందుకు దోషాలు ఉంటాయి. కాబట్టి సాయంత్రం హారతి మళ్ళీ మహిమ స్తోత్రం కంపల్సరీ కొన్ని ఆశ్రమాల నియమాలు పెట్టారు. ఆ దోష నివృత్తి కోసం ఉంది. సన్యాసికి ఏమీ విధానాలు ఉండవు, విధి ఉండదు సన్యాసి దీక్ష తీసుకున్న తర్వాత. కాబట్టి అలా ఉన్నారంటే కానీ మనము కూడా అలా మెల్లమెల్లగా మూగవాడిలాగా తయారైపోవాలి. అంత అవసరం ఉంటేనే ఏదన్నా మాట్లాడుకోవాలి, లేకపోతే కానీ ఆ మాటలు కూడా తగ్గించుకుంటూ ఉండాలి మెల్లమెల్లగా. మన పని అయినా, మన సత్సంగం అయినా, మళ్ళీ మనం ఉన్న రూమే గుహలాగా తయారైపోవాలి. అప్పుడు సాధన అవుతుంది. లేదంటే కూడా ఆశ్రమం కూడా మళ్ళీ సంసారమే అయిపోతుంది. అక్కడ ఒక కొడరంటే ఇక్కడ అంతా ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ మళ్ళీ ఇందులోనే అనాత్మ విషయంలోనే మళ్ళీ ఇక్కడే పోరాడుతూ ఉంటారు. కొద్దిగా అంతర్ముఖి అవుతూ ఉండాలి. అది చాలా కష్టం, కానీ అలవాటు చేసుకోవాలి. అనాత్మ విషయాలు, సాంసారికులు,
సహవాసాలు మనం వదిలిపెట్టేయాలి. రామకృష్ణ పరమహంసులు అయితే వాళ్ళంతా బ్రహ్మచారి ఆశ్రమం నుంచి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకైతే గృహస్థాశ్రమం నుంచి వచ్చిన భక్తుల నుంచి కూడా డిస్టెన్స్ చేయించేవాడు. జాగ్రత్తగా ఉండు నాయన, ఎల్లిపాయతోటి ఏదైనా వంట చేస్తే పాత్రను ఎంత కడిగినా కూడా ఎల్లిపాయ వాసన పోదు. అంటే భవసాగరంలో అంత ఈదుకొని వచ్చిందంటే కొద్దిగా అటువైపే బహిర్ముఖత ఉంటుంది, మీరు మళ్ళీ అటు వెళ్ళగా లాగేస్తారని చెప్పేసి జాగ్రత్తగా చెప్పేవాడు. అక్కడ హెచ్చరిక చేసేవాడు. ఇలాంటి బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి జరిగి వచ్చింటాడు కదా అని చెప్పేసి. మరి మనం గ్రహించాలి, మరి అలాంటి ఫ్రెండ్షిప్స్ అవి ఇవి సంసారం గురించినే ఎక్కువ మనం మాట్లాడే విషయంలో ఎంత అనాత్మ విషయం ఉందో మనం విచారణ చేసుకోవాలి. ఇది దీని ఒక శ్లోకం తీసుకుందాం, భగవద్గీత ఒక శ్లోకం తీసుకుని దాని గురించి మనం డిస్కషన్ చేసుకుంటామంటే అది సాధన అయిపోతుంది. అది లేకపోతే కన్నా వచ్చేస్తుంది, మళ్ళీ అనాత్మ విషయాలన్నీ దూరిపోతాయి. మేము కూడా తెలియకుండా ఒకసారి విధి లేక మోదీ అనాలి, దీదీ అనాలి అట్లా వచ్చేస్తుంది. ఒకసారి పాలిటిక్స్ వచ్చేస్తూ ఉంటుంది, అది వచ్చేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశ్రమాల్లో మాత్రము మేమున్న రిషికేష్ కైలాసంలో 80 మంది ఉంటుంది. 11:30 ఆ మధ్యలో వస్తే కానీ బయట చేరిన భక్తులు వస్తే అసలు ఈ ఆశ్రమంలో ఎవరు మనుషులే లేరా అన్నంత నిశ్శబ్దంగా ఉండేది అక్కడ, అంతమంది ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే ఇవి నేర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు 10 మంది కూర్చొని జోకులు వేసుకొని నవ్వుకుంటా ఉంటే ఒకరోజు మండలేశ్వర్ పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. ఈ ఫ్రెండ్షిప్లు జోకులు వేసుకొని నవ్వుకోవడాలు అవి ఇవి ఇది ఆశ్రమ పద్ధతి కాదు. అవన్నీ బయట నడుస్తాయి. నీ సాధన ఎంత, నువ్వు రూమ్లోకి పోయి నువ్వు సాధన చేసుకుంటూ ఉండాలి. బహిర్ముఖతకి కొద్దిగా మళ్ళీ ఇదిగా నీకు అనుకూల పరిస్థితి అయిపోతుంది. ఇందులో నీకు రసం వస్తూ ఉంటుంది ముచ్చట్లు పెట్టుకోవడం. ఏకహ భిక్షు యథోక్త స్యాత్, భిక్షు ఎప్పుడే ఉంటే కానీ యథోక్తంగా సాధన చేసుకుంటూ ఉంటాడు. ద్వాభ్యాంతో మిథునం భవేత్, ఇద్దరుంటే ప్రతి భార్య భర్తల్లాగా మా ముచ్చట్లు పెట్టుకుంటాడు. త్రిభిః గ్రామ సమాఖ్యాత, ముగ్గురు ఉంటే కానీ పెద్ద ఊరులాగా అయిపోతుంది. చతుర్భిస్తు నగరాయతే, నలుగురు కలిసినారంటే పెద్ద సిటీలా ఉన్నంత ప్రభావం అయిపోతుంది. ఎంత మనము ఏకాంతంలో ఉంటామో అంత సాధన మంచిగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఇంక మిగతా ఒక 2 ఉన్నాయి, అవి రేపు ఉదయం మనం విచారణ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ಹೌದು.